శరీరంలో యూజ్లెస్ ఆర్గన్ అంటే ఏంటి అని జుట్టు అని అన్నాం. అంత పెద్ద ప్రొఫెసర్ యూరాలజిస్ట్ తల కింది కొంచెం చూపించాడు అన్నమాట. ఇదిగో లేని వాళ్ళకి తెలుస్తుంది దాని విలువ. రీసెంట్లీ మ్యారీడ్ కపుల్. తను వైఫ్ అంటే సినిమాల్లో హీరోయిన్ లాగా అస్సలు హెయిర్ ఏమి ఉండదు అన్న ఎక్స్పెక్టేషన్స్తో ఉండేవాడు. వదిలేస్తామంటాడు. ఎంత సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంటుంది. చాలా మంది పిల్లలు ఏమవుతుందంటే వాళ్ళు పేరెంట్స్కి చెప్పుకోలేకపోతున్నారు. హెయిర్ లాస్ అవుతుంది, స్కూల్లో పర్ఫార్మెన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, కాలేజ్లో కానీ అట్లనే జాబ్లో కూడా. సో ఆ ప్రెజెంటబిలిటీ లేనందువల్ల వాళ్ళు చాలా సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతారు. దేన్ని కూడా వాళ్ళు కాన్ఫిడెంట్గా ఫేస్ చేయలేకపోతారు. ట్యానింగ్ కి పిగ్మెంటేషన్ డిఫరెన్స్ ఏంటి? ట్యానింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ పిగ్మెంటేషన్. పిగ్మెంటేషన్ అనేది చాప్టర్. ట్యానింగ్ అనేది ఒక హెయిర్ ఆయిల్ వాడటం అనేది ఒక బ్యాడ్ థింగ్ లాగా చూడకూడదు. ఎవ్రీ డే యూ హ్యావ్ టు అప్లై. 50% ఆఫ్ మై పేషెంట్స్ ఆర్ మేల్ పేషెంట్స్. కేవలం అమ్మాయిలే స్కిన్ కేర్, హెయిర్ కేర్ అనేది కాదు కదా. దే వాంట్ దేర్ ఓన్ స్కిన్. అమ్మాయి సబ్బు వాడితే ఇదంతా అవుతుంది అని అంటే ఉమెన్ ఫేషియల్ హెయిర్ మీద మాడుతుంది. హైలీ ప్రాబ్లమాటిక్. హే బ్యాక్ బెంచర్స్, ఈరోజు కాన్సెప్ట్ ఇస్ హెయిర్. కొంతమందికి ఎక్కడైతే ఉండాలో అక్కడ అస్సలు ఉండదు, అండ్ కొంతమందికి ఎక్కడైతే ఉండకూడదు అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. ఐమ్ టాకింగ్ అబౌట్ మెన్ అండ్ ఉమెన్. మెన్కి వచ్చేస్తే ఈ హెయిర్ ఇష్యూస్ అన్నది, హెయిర్ ఫాల్ అన్నది, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఫెయిల్ అవ్వడం అన్నది చాలా కామన్ అయిపోయింది. అండ్ సెకండరీ, ఉమెన్కి వస్తే వాళ్ళ అప్పర్ లిప్ అంటే ఇక్కడ ఈ పోర్షన్లో హెయిర్ ఉండడం, ముస్టాచ్ ఉండడం, బియర్డ్ వచ్చేసడం, ఎక్సెసివ్గా హెయిర్ ఇక్కడ గ్రో అయిపోవడం, దానివల్ల వాళ్ళకి లైఫ్లో హెల్త్లో ఏం ఇష్యూస్ ఉండవు, కానీ మెంటల్లీ చాలా 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 సఫర్ అవుతారు. కాన్ఫిడెన్స్ లో అయిపోతుంది, ఇన్సెక్యూరిటీ చాలా హై అయిపోతుంది. సో వీటన్నిటి నుంచి మాట్లాడడానికి మన హైదరాబాద్లో టాప్ డాక్టర్స్ మన పాడ్కాస్ట్లో ఉన్నారు. మీట్ డాక్టర్ రాజ్ కిరీట్ అండ్ డాక్టర్ శ్రీదేవి. దీస్ బోత్ ఆర్ ఎ పవర్ హౌస్ కపుల్. వీళ్ళ గురించి మోస్ట్ యూనిక్ పాయింట్ ఏంటంటే ఎక్కడైనా వరల్డ్లో డర్మటలాజికల్ ప్రొసీజర్ ఫెయిల్ అయితే వాళ్ళు యాక్చువల్లీ వీళ్ళ దగ్గరే వస్తారంట. దీస్ పీపుల్ ఆర్ ద సేవియర్స్ ఫర్ యూ. వీళ్ళ ఈ పాడ్కాస్ట్లో ఒక మ్యాన్కి, ఒక ఉమెన్కి వాళ్ళ మైండ్లో సైకాలజీ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఇన్సెక్యూరిటీస్ ఎట్లా ఉంటాయి, వాళ్ళకి ఒకవేళ డర్మటాలజికల్ ఇష్యూస్ ఉంటే, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అవి సాల్వ్ అయితే వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది, దానివల్ల రిలేషన్షిప్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వీటికి ఏవైతే ట్రీట్మెంట్స్ ఉన్నాయో వాటిని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కంప్లీట్ మాస్టర్ క్లాస్ అనుకోండి. సో ఈ పాడ్కాస్ట్ హెయిర్ ఇష్యూస్ ఉన్న ప్రతి ఒక్కరు డెఫినెట్గా చూడాల్సిందే. అండ్ ఎవరైతే హెయిర్ ఇష్యూస్ ఉంటున్నాయో, హెయిర్ ఫాల్ ఉంటుందో, ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఉంటుందో, పిగ్మెంటేషన్ ఉంటుందో, వాళ్ళందరికీ ఈ పాడ్కాస్ట్ షేర్ చేయండి. హాయ్, నా పేరు వివేక్ అందులా. మీరు చూస్తుంది బ్యాక్ బెంచ్ విత్ వివేక్ తెలుగు పాడ్కాస్ట్. మేము ఇలాంటి ఒక పాడ్కాస్ట్ ఎవ్రీ వీక్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీలో ఉన్న క్యూరియాసిటీ ఇంక్రీజ్ చేస్తున్నాం, మీలో ఉన్న క్యూరియాసిటీని సర్వ్ చేస్తున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. డాక్టర్స్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. మళ్ళీ డర్మటాలజీ మీద పాడ్కాస్ట్ చేయాలి అండ్ ఈసారి చేస్తున్నప్పుడు హైదరాబాద్స్ బిగ్గెస్ట్ క్లినిక్తో చేయాలని చెప్పి ఐ వాజ్ మేనిఫెస్టింగ్ దిస్ అండ్ ఐమ్ హ్యాపీ. ఫస్ట్ టైం మేము ఒక కపుల్ని హోస్ట్ చేస్తున్నాం ఆ పాడ్కాస్ట్లో, పవర్ హౌస్ కపుల్. సో మీ మధ్యలో ఆల్మోస్ట్ లాస్ట్ 10 yearsలో కొన్ని వేల పేషెంట్స్ ట్రీట్ అయ్యి ఉంటారు. ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయిపోవడం, అంత ఎక్స్ట్రీమ్ థింగ్స్ చూసారా మీరు ఎప్పుడైనా? చూసాం. ఐ థింక్ ఒక సర్ప్రైజింగ్ కేసు ఉంది. అంటే రీసెంట్లీ మ్యారీడ్ కపుల్, హస్బెండ్ అండ్ వైఫ్, మదర్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అందరు క్లినిక్ వచ్చారు. ఏమైంది అంటే అన్వాంటెడ్ హెయిర్ ఉంది అని. అంటే తను వైఫ్ అంటే సినిమాల్లో హీరోయిన్ లాగా అస్సలు హెయిర్ ఏమి ఉండదు అన్న ఎక్స్పెక్టేషన్స్తో ఉండేవాడు. అంటే అమ్మాయిల కంటే అమ్మాయిల స్కిన్ పైన ఇంకా హెయిర్ ఉండద్దట అలా అని అనుకొని ఆ భ్రమలో ఉండేవాడు. అతను డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. వదిలేస్తామంటాడు. అంటే లెట్స్ బ్రేక్ ద రిలేషన్షిప్. అంటే ఈవెన్ వాళ్ళ సొంత అక్క కూడా కౌన్సిల్ చేయడానికి ట్రై చేసింది, బట్ ఆ యాక్సెప్టెన్స్ స్టేజ్లో వాళ్ళు లేరు. సో నేను This is ironical, but yes, these are hard facts of life. But very few people, but yes, there are certain misconceptions and everything. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను ఒక పేషెంట్ వచ్చారు, నాకు ట్రాన్స్ప్లాంట్ కావాలి అన్నారు. ఆయనకు అవసరం అండి. ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అన్నీ చెప్పాను. మీకు ఎంత అవసరం అనేది ట్రాన్స్ప్లాంట్ ఏం మాట్లాడలేదు. ఓకే అన్నారు. ఎప్పుడు చేయించుకుంటారు, డేట్ ఎప్పుడు ఇస్తే అప్పుడు. బయటికి వెళ్ళాడు, నెక్స్ట్ డే బుక్ చేసుకున్నాడు, ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాడు 2-3 daysలో. నేను ట్రాన్స్ప్లాంటేషన్ అప్పుడు నేను పేషెంట్స్తో చాలా టైం స్పెండ్ చేసేవాడిని అనమాట. అప్పుడు టైం స్పెండ్ చేస్తూ నేను అప్పుడు మాట్లాడేవాడిని అనమాట. ఏంటి, ఏది, ఎందుకు, ఎలా, ఇది అంతా కౌన్సిలింగ్ చేశాను. ఇప్పుడు నా టీం అంతా చేస్తారు. సో అక్కడ ఏంటంటే ఆ పేషెంట్ అస్సలు మాట్లాడలేదు.
మాట్లాడకుండా అసలుకి ఇమాజిన్ 8 hours we are there in the transplant and then we keep talking and then suddenly రెస్పాన్స్ అంటే క్లుప్తంగా ఉంటుంది. ఎక్కడ చేస్తున్నావు అని అంటే సాఫ్ట్వేర్, ఐటీ, కట్టే కొట్టే తెచ్చే అంతే. ఆ మాట మాట్లాడేవాడు. నేను చూసి నేను అనుకున్నా ఇదేదో ఉందిలే, ఈజ్ అ వెరీ కన్జర్వేటివ్ కైండ్ ఆఫ్ ఎ గై ఏమో అనుకొని చిన్న చిన్నగా మాట్లాడి ఏదో చిన్న చిన్నగా నడిపించుకున్నా. ఆఫ్టర్ లంచ్ ఆఫ్టర్ దిస్ థింగ్ దెన్ ద ఎంటైర్ స్టోరీ ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయినాయి. సార్ ఇంత అన్యాయం సార్, ఏమైంది రా ఉంది అని అన్నా. అంటే సార్ అసలుకి నేను కష్టపడ్డా 22-23 ఏళ్ళలో చదువుకొని బయటకు వచ్చినాక నాకు పెళ్లి సంబంధాలు అంటే నాకు నీకు ఇల్లు లేదు, కారు లేదు, ఉద్యోగం లేదు, నీకు ఇప్పుడే పిల్లని ఇవ్వటం కుదరదు అని అన్నట్టుగా మాట్లాడారట. అట్లా కాదు, నాకు వాళ్ళు ఇవ్వటం ఏంటి, నేనే మంచిగా చేసుకుంటానని చెప్పి కష్టపడి వాడు ఇల్లు సంపాదించుకున్నాడు, కారు చేసుకున్నాడు, అన్నీ చేసుకున్నాక మంచి పరపతి సాధించుకున్నాడు, ఒక మంచి మేనేజరియల్ పొజిషన్లోకి వచ్చాడు. ఇప్పుడు వెళ్ళి పెళ్లి సంబంధంకి వెళ్తే రిజెక్ట్ చేశారట. ఎందుకు అని అంటే తలపైన జుట్టు లేదు. వీటన్నిటి కోసమే కదా సార్ నేను జుట్టు పోగొట్టుకుంది, మళ్ళీ దీనికోసం అని చెప్పి మళ్ళీ నన్ను ఇది రిజెక్ట్ చేస్తే అన్నాడు. అంటే ఇప్పుడు అమ్మాయిలు ఈ కాలంలో డిమాండ్లో ఉన్నారు. నేను ఇదే చెప్తాను, అమ్మాయిలు కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా అదే చెప్తాను, అమ్మాయి చదువుకున్న అమ్మాయిలే డిమాండ్లో ఉన్నారు. అమ్మాయిలు డిమాండ్లో ఉన్నారంటే సార్ అమ్మాయి రిజెక్ట్ చేసినా కానీ నేను బాధపడేవాడిని, అమ్మాయి వాళ్ళ తల్లి రిజెక్ట్ చేసింది సార్, నాకు అది హర్ట్ అయినా అంటే హిజ్ డిస్ట్రెస్ వాజ్ దేర్. అంటే హౌ సైకలాజికలీ హీ వాజ్ ఇంపాక్టెడ్ వాజ్ హీ వాజ్ ఇన్ అ వెల్ ఆఫ్ పొజిషన్, హీ వాజ్ వెరీ వెల్ సెటిల్డ్ అయినాక కూడా తనకి ఇష్యూ అనేది ఇట్స్ మోర్ సైకలాజికల్. రైట్, 100%. 26 ఏళ్ళు కష్టపడిన తర్వాత కూడా ఏంటి ఇది ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నది ఒక బాయ్కి ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఎస్, ఇట్ హర్ట్స్ ఎ లాట్. అండ్ అమ్మాయిలకి కాన్ఫిడెన్స్ తగ్గుతుంది కానీ ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువ వస్తుంది, కానీ అబ్బాయిలు చెప్పుకోలేని కొన్ని సందర్భాలు ఉంటాయి, స్టిగ్మా చాలా ఉంటుంది. వాళ్ళు ఇంట్లో కూడా షేర్ చేసుకుంటే ఎక్కడ చిన్నగా అయిపోతామేమో అనే ఫీలింగ్లో ఉంటారు. అమ్మాయిలకి షేర్ చేసుకోకపోయినా వాళ్ళకి ఏంటంటే సపోర్ట్ అనేది ఒకంత వరకైనా ఉంటుంది. అబ్బాయిలకి ఏంటంటే అసలు వాడు సపోర్ట్ తీసుకోడు, హిజ్ ఎగో కమ్స్ ఇన్ బిట్వీన్. సో ఇది చాలా ట్రిక్కీ సిచ్యుయేషన్. యూ కెనాట్ కంపేర్ ఎ ఉమెన్ విత్ ఎ మ్యాన్, రైట్, బట్ హిస్ సిచ్యుయేషన్ ఇస్ ట్రిక్కీ, ఎ గర్ల్ సిచ్యుయేషన్ ఇస్ ఆల్సో ట్రిక్కీ. నార్మల్గా ఈ పెళ్లి టైంలో కంటిన్యూస్గా బయట తిరగడాలు, షాపింగ్లు ఇవన్నీ ఉంటాయి కదా. సో మేజర్ ఇష్యూ ఏంటంటే ట్యానింగ్ అయిపోతుంటుంది. ఆ ట్యానింగ్ని ఎలాగా, హౌ కెన్ వి ప్రొటెక్ట్ అవర్ సెల్స్? సో ట్యానింగ్ 2 రకాలుగా ఉంటుంది. షాపింగ్కి వెళ్ళినప్పుడు ట్యానింగ్, మళ్ళీ ఇప్పుడు చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయిపోయాయి కదా, బీచ్లో పడాలి అండ్ అవుట్డోర్ షూట్సే ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు సన్ ప్రొటెక్షన్ ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల ఇంకా ట్యాన్ ఎక్కువైపోతారు. సో మెయిన్ ఈవెంట్కి వచ్చే వరకు వాళ్ళ ఫేస్ డల్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ ముందు నుంచి సన్ ప్రొటెక్షన్ తీసుకోవాలి, సన్ స్క్రీన్స్ ప్రాపర్గా అప్లై చేసుకోవాలి, సన్ ప్రొటెక్టివ్ గాగల్స్ పెట్టుకోవాలి, లాంగ్ హ్యాట్స్ పెట్టుకోవాలి. అలానే షాపింగ్కి వెళ్ళినప్పుడు ప్రాపర్గా హైడ్రేట్ చేసుకోవాలి. అంటే ఏది ఉన్నా తిన్నా తినకపోయినా వాటర్ మాత్రం బాగా తాగాలి, ఎస్పెషల్లీ షాపింగ్ టైంలో. సో మనం తింటాం కానీ బట్ ప్రాపర్ హైడ్రేషన్ అనేది చేసుకోం. సో దానివల్ల స్కిన్ డల్ అయిపోతుంది, డీహైడ్రేటెడ్ లుక్ వస్తుంది. సో ఇంకా కామన్ క్వశ్చన్ కూడా ఇంకొకటి డౌట్ ఉంటుంది అందరికి, ఎలాగో మేకప్ వేసుకుంటాం కదా, ఎందుకు ట్రీట్మెంట్స్ చేసుకోవాలి అనేది. సో కాకపోతే స్కిన్ ట్రీట్మెంట్స్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ హైడ్రేట్గా హెల్తీగా ఉండడం వల్ల మేకప్ టేకప్ బాగుంటుంది. సో అండ్ ఈవెన్ లుక్ వస్తుంది. ఈ మధ్య మేకప్ ఆర్టిస్టులు కూడా పంపిస్తుంటారు, కార్బన్ లేజర్ పీల్ చేసుకోండి, ఇలా హైడ్రా ఫేషియల్ చేసుకోండి, సో మీకు బాగా కనిపిస్తారు అని. సో చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. బికాస్ ఎవ్రీవన్ ఒకటి వన్స్ ఇన్ లైఫ్ టైం ఈవెంట్ కదా, అందరికి చక్కగా కనిపించాలని ఉంటుంది, ఫొటోస్ ఎప్పటికీ ఉండిపోతాయి. సో పెట్టిన ఎఫర్ట్స్ మనకి కనిపిస్తాయి స్కిన్. సో క్విక్గా ఒక సూన్ టు బి పెళ్ళికొడుకు, సూన్ టు బి పెళ్ళికూతురు 3 టిప్స్ వాళ్ళు ఏం చేయాలి, తప్పకుండా ఫాలో అవ్వాల్సిన 3 టిప్స్ ఏంటి? సన్ స్క్రీన్, డైట్, లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. ఇవైతే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. సీరమ్స్ ఇవన్నీ ఎలాగైతే ఉంటాయి, యాంటాక్సిడెంట్స్ అవి టాబ్లెట్స్ కూడా ఉంటాయి, స్ప్రేస్ కూడా ఉంటాయి నాలుగు పైన స్ప్రే చేసుకోవడానికని. మంచి ఫేస్ వాష్, ఇది చాలా ఇంపార్టెంట్. ఉమెన్ ఫేషియల్ హెయిర్ గురించి మాట్లాడుకుందాం సార్. ఇది కామన్ అయినా? ఉమెన్ హెయిర్ అయితే చాలా కామన్. దీన్ని ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే కొంతమందికి విపరీతంగా ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది అనమాట. అన్వాంటెడ్ హెయిర్స్ మాత్రం చాలా మటుకు ఉంటాయి. రేషియల్ వేరియేషన్ అని అంటాం అనమాట. అంటే సౌత్ ఇండియన్ ఉమెన్కి ఏంటంటే మనకి మోచేయి నుంచి కింద వరకు
మోకాల నుంచి కింద వరకు ఖచ్చితంగా వాళ్ళకి అన్వాంటెడ్ హెయిర్స్ అనేటివి ఉంటాయి. అలానే ముఖం పైన కూడా ఎస్పెషల్లీ అప్పర్ లిప్ పైన, తర్వాత చిన్ పైన సైడ్ లాక్స్ అనేటివి కామన్గా ఉంటాయి. అయితే కొంతమందికి 4-5 వెంట్రుకలు వస్తాయి, కొంతమందికి 10 వస్తాయి, కొంతమందికి 100 వస్తాయి అనమాట. సో ఇలా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఉంటుంది. ఎందుకు వస్తాయి సార్ ఇవన్నీ? యాక్చువల్లీ ఇదేంటంటే రేషియల్గా అయినా ఉంటుందండి, హెరిడిటరీ అయినా ఉంటుందండి. మూడోది వచ్చేసి ఏంటంటే హార్మోనల్. హార్మోనల్లో కూడా మనకి ఇంబ్యాలెన్సెస్ ఉండాలని ఏం లేదు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటి, హార్మోన్ ససెప్టిబిలిటీ అంటే దీన్ని సబ్ క్లినికల్ హైపర్ ఆండ్రోజెనిజం అని అంటాం. అంటే మనకి ఏంటంటే బ్లడ్ టెస్ట్లు చేసినా కానీ మనకి ఏదైతే టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉంటాయి కదా, ఆడవాళ్ళలో చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఆ తక్కువ మోతాదులో ఉన్నదానికి మనకి ఏంటంటే తక్కువ మార్పు ఉన్నా కానీ దాంతో కూడా మనకి వెంట్రుకలు అనేటివి లావుగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆడవాళ్ళకి. సో అదేంటంటే అది మనకి బ్లడ్ టెస్ట్లో కనిపించదు, ఎందుకంటే ఇక్కడ రిసెప్టార్స్ అనేటివి వేరే విధంగా బిహేవ్ చేస్తాయి. ఇప్పుడు హార్మోన్ అనేది ఒకటి ఉంటుంది, రిసెప్టార్ అనేది ఒకటి ఉంటుంది. హార్మోన్ ఏంటంటే వెళ్ళి ఒక రిసెప్టార్ని స్టిమ్యులేట్ చేయాలన్నమాట. ఆ స్టిమ్యులేట్ చేసిన విధంగా అంటే అదొక లాంగ్వేజ్ అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకునే భాష ఎలా ఉంటుందో అలానే హార్మోన్ రిసెప్టార్ అనేటివి కూడా ఆ విధంగానే మాట్లాడుకుంటాయి. ఆ మాట్లాడుకోవటం లేని తేడా వచ్చింది అనుకోండి, రిసెప్టార్ కూడా ఓవర్ యాక్టివ్గా పనిచేసింది అనుకోండి, అప్పుడు కూడా వెంట్రుకలు అనేటివి ఎక్కువ పెరుగుతాయి. సో ఈ సబ్ క్లినికల్ హైపర్ ఆండ్రోజెనిజంకి, రిసెప్టార్ ఓవర్ యాక్టివిటీకి రక్త పరీక్షలు ఉండవు. సో మనం ఏమంటామనంటే అల్ట్రాసౌండ్ చేయించుకున్నాం, చాలా మంది అమ్మాయిలు వచ్చి అంటారు అల్ట్రాసౌండ్ చేయించుకున్నా, నేను సైకిల్స్ రెగ్యులర్గా వస్తున్నాయి, నాకు PCOS లేదు అని అంటారు. కానీ వెంట్రుకలు ఎందుకు వస్తుంది ఉంటే రీజన్ హెరిడిటరీ అయినా ఉంటుందండి, రేషియల్ అయినా ఉంటుందండి, ఇడియోపతిక్ అని అంటాం, అన్నోన్ రీజన్స్. నేను చాలా మందికి అదే చెప్తాను అనమాట. గ్రావిటీకి రీజన్ ఉంటుందా? సైన్స్ ఇంత ఎస్టాబ్లిష్ అయింది, మెడికల్ సైన్స్ ఈ మాత్రం చేయలేదా అని అంటారు చాలా మంది. గ్రావిటీ ఉంది, గ్రావిటీకి రీజన్ దొరికిందా ఇంతవరకు? దొరకలేదు. అర్త్ ఎందుకు సన్ చుట్టూరా తిరుగుతుంది? అర్త్ ఎందుకు దాని మీద దానికి అది ఎందుకు తిరుగుతుంది? గ్రావిటీ అని అంటారు, దానికి అట్రాక్షన్ అంటారు, దాని ఆబ్జెక్టివ్ ఫార్ములా ఇదని అంటారు. అలానే సైన్స్ కూడా, మెడికల్ సైన్స్ కూడా లిమిటేషన్ ఉంటుంది. కొన్ని వాటికి కారణాలు దొరుకుతాయి, కొన్ని వాటికి కారణాలు దొరకవు. వాటిని ఇడియోపతిక్ రీజన్స్ అని అంటాం, అన్నోన్ రీజన్స్ అని అంటాం. కానీ వాటికి ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి అనేది మాత్రం మనకు తెలుసు. రైట్. సో ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు మనం ఏం చేసాం? దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసాం. ఆ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దానికి ఆ విధంగా చేసాం, వ్యాక్సినేషన్ కూడా తీసుకున్నాం. కానీ కోవిడ్ వచ్చి లంగ్కే ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అనేది ఇప్పటివరకు జవాబు లేదు. సో దిస్ ఇస్ హౌ మెడికల్ సైన్స్ ఇస్, దేర్ ఆర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. సో వెంట్రుకలు ఎందుకు వచ్చాయి అని అంటే ఇవి మెయిన్ కారణం, రేషియల్, హెరిడిటరీ, మూడోది వచ్చేసి హార్మోనల్. ఇవన్నీ కాకుండా ఉన్నాయి ఇడియోపతిక్ రీజన్స్, యూజువల్లీ రిసెప్టార్ ఓవర్ యాక్టివిటీ తోటి వస్తాయని అంటాము. సో ఇలా వచ్చినప్పుడు జనరల్గా ఉమెన్ ఏం చేసుకుంటారు? ఉమెన్ ఫస్ట్ రిసార్ట్ వచ్చేసి షేవింగ్. ఎందుకనంటే షేవింగ్ అనేది వాళ్ళకి ఈజీలీ యాక్సెసిబుల్ ఉంటుంది. అవును. ఇప్పుడు వ్యాక్సింగ్ వెళ్ళాలన్నా బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, ట్రిమ్కి వెళ్ళాలన్నా ట్రిమ్ చేసుకోవడానికి సిజర్స్ కానీ లేకపోతే ఇవి కానీ ఉండాలి. షేవింగ్ బ్లేడ్స్ అనేటివి ఈజీగా యాక్సెసిబుల్ ఉంటాయి. ఇంట్లో తీసేసుకుంటారు, బాత్రూంలో అక్కడ చేసేసుకుంటారు. తెలియని అమ్మాయిలు కూడా చేసేసుకుంటారు, వాళ్ళకి షేవింగ్ చేసేస్తే నాకు పోతుంది, పక్కనున్న అమ్మాయి అన్నది ఒక మాట అబ్బాయిలకు వచ్చినట్టుగా వస్తుంది నీకు అని ఎవడో అబ్బాయి అన్నాడు కామెంట్, అందుకోసమని తను ఫీల్ అయిపోయి తను చేసేస్తారు. ఒక్కసారి మొదలెట్టినాక ఆ వెంట్రుకలు అనేటివి బాగా లావు అవటం మొదలవుతాయి. ఎందుకనంటే షేవింగ్ చేస్తే వెంట్రుకలు రావు అని అంటారు, కానీ తలపైన చేస్తే రావు, కానీ మిగతా ఏరియాలో చేస్తే మాత్రం వస్తాయి. సో అమ్మాయిలకి ఎప్పుడైనా నేను చెప్తాను అదే, మీరు షేవింగ్ అనేది అస్సలు చేయకూడదు, టచ్ చేయకూడదు అని. ఎందుకంటే న్యాచురల్గా వచ్చిన పీచ్ ఫజ్ హెయిర్ ఎప్పుడైనా షేవ్ చేశారనుకోండి, దాంతో వెంట్రుకలు ఇంకా లావ్ అవుతాయి, అప్పుడు ఇబ్బందికరంగా మారుతుంది అనమాట. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? నార్మల్గా మేము లేజర్ హెయిర్ రిడక్షన్ చేస్తామండి. లేజర్ హెయిర్ రిడక్షన్లో ఏంటంటే మనకి చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చాయి మన దగ్గర. ట్రిపుల్ వేవ్ లెంత్ అని ఉంది, డ్యూయల్ వేవ్ లెంత్ అని ఉంది. ఇవన్నీ వేవ్ లెంత్ టెక్నాలజీస్ అన్ని మేము కాంబినేషన్ వేవ్ లెన్స్ మేము ట్రై చేసామన్నమాట. మన దగ్గర ఏంటంటే వేవ్ లెన్స్ అనేటివి ఎక్కడైనా కానీ ఒకటే వేవ్ లెంత్ ఉంటాయి. 810 కానీ 1064 కానీ 755 కానీ వేవ్ లెన్స్ ఉంటాయి అనమాట. ఈ డిఫరెంట్ వేవ్ లెన్స్ డిఫరెంట్ హెయిర్ ఫాలికల్స్ని టార్గెట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెయిర్ ఫాలికల్ అనుకోండి, ఇంత పొడుగు హెయిర్ ఫాలికల్ ఉందంటే కింద లెవెల్లో 1064 టార్గెట్ చేస్తుంది, మధ్యలో పైన లెవెల్ వరకు 810, 755 పైన వరకు అనమాట. అంటే తిన్గా ఉంటే 755 వస్తుంది, లావుగా ఉంటే 810 వస్తుంది అనమాట. మరీ లావుగా ఉంటే 1064 అనమాట. 1064 అనేది చాలా బాగా గట్టిగా పనిచేస్తుంది. కానీ మా దగ్గర ఏంటంటే ట్రిపుల్ వేవ్ లెంత్ అనేది 3 లెవెల్స్లో టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు కొత్తది వచ్చింది, డ్యూయల్ వేవ్ లెంత్ వచ్చింది. డ్యూయల్ వేవ్ లెంత్ అంటే మనకి 810, 755 ఆ రేంజ్లో పనిచేసేటివి ఉంటాయి, అవి కూడా బాగా పనిచేస్తుంది. సో మేము కాంబినేషన్స్ కూడా చేస్తాం.
ట్రిపుల్ వేవ్ లెంత్, డ్యూయల్ వేవ్ లెంత్ ఇలాంటి కాంబినేషన్ కూడా చేస్తాం అనమాట. అంటే దాన్ని షేవ్ చేసి అక్కడికక్కడ మనం లేజర్స్ అవి చేస్తూ ఉంటాం అనమాట. సో లేజర్స్ చేయటంతో ఏంటంటే నెలకు ఒక్కసారి ఫస్ట్ ఫ్యూ సెషన్స్, తర్వాత ఏంటంటే మనకి గ్యాప్ పెరుగుతూ పోతుంటుంది. వెంట్రుకలకి ఏంటంటే మనకి అది ఫస్ట్ మంత్లో ఇప్పుడు షేవ్ చేస్తే ఏంటంటే ఒక నెలలో వచ్చేస్తుంది, 3 వారాల్లో వచ్చేస్తుంది, 2 వారాల్లో వచ్చేస్తుంది. కొంతమందికి వారానికి 2 సార్లు చేయాల్సి వస్తుంది, కొంతమందికి రోజుకి ఒకసారి కూడా చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి వాళ్ళకి గ్యాప్ పెరుగుతూ పోతుంటుంది. సో అది కాస్త నెల అవుతూ ఉంటుంది, అది కాస్త మీకు ఏమవుతుందంటే వారంది కాస్త 2 నెలలు అవుతాయి, 2 నెలలు కాస్త 3 నెలలు అవుతాయి అనమాట. సో లేజర్ చేయటంతో ఈ గ్యాప్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. రైట్. సో ఈ గ్యాప్ అంటూ పెరుగుతూ పోతుంటే ఏమవుతుందంటే మనకి ఆ గ్యాప్ తోటి మనకి ఆ హెయిర్ గ్రోత్ అనేది కొద్దిగా టైం తీసుకుంటున్నాం కాబట్టి చాలా నాలుగు వరకు మనకి వెంట్రుకలు రాకుండా ఉన్నందుకు స్కిన్ టెక్స్చర్ స్మూత్ అవుతూ ఉంటుంది. చాలామంది లేజర్ చేసుకుంటే హెయిర్ ఎక్సెసివ్ గ్రోత్ వచ్చేస్తుంది అంటారు. అది ట్రీట్మెంట్ సరిగ్గా చేయకపోవడం వల్ల వచ్చిన రీజనా, లేకపోతే ఆర్ దే డూయింగ్ సంథింగ్ రాంగ్? వాట్స్ రాంగ్ హ్యాపెనింగ్ హియర్? సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో కొంతమందికి మా దగ్గరికి వస్తూ ఉంటారు, బయట ఎన్నో ఒక 20-30 సెషన్స్ కూడా చేసుకొని రిజల్ట్ లేకుండా వస్తుంటారు. సో ఎందుకు అంటే అక్కడ ఉండే ఎక్విప్మెంట్ అన్నా బాగుండదు, ఆర్ చేసే వాళ్ళకన్నా వాళ్ళకి ఆ మెషిన్ ని హ్యాండిల్ చేయడం రాదు. సో 2 ప్లేస్ అని ఇంపార్టెంట్. దానివల్ల ఏంటంటే హెయిర్ రిమూవల్ పని చేయదేమో అని డిసైడ్ అయిపోతారు. కానీ అలా కాదు, మీరు చూస్ చేసుకునే సెంటర్ ప్రాపర్గా చూస్ చేసుకోవాలి, ప్రాపర్ డర్మటాలజిస్ట్ ఉండాలి, ప్రాపర్ ఎక్విప్మెంట్ ఉండాలి. సో అన్నీ టుగెదర్గా ఉంటేనే రిజల్ట్స్ బాగా వస్తాయి. అది చేసే వాళ్ళకి కూడా దానిపైన ఎక్స్పీరియన్స్ ఉండాలి, దానికి ఎనర్జీ లెవెల్స్ ఎలా పెంచాలి, ఎలా తగ్గించాలి అనే ఐడియా ఉండాలి. దానిపైన రిజల్ట్స్ డెవలప్మెంట్ డిపెండ్ అయి ఉంటాయి. సో డెఫినెట్లీ చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి, అది ట్రాన్స్ఫార్మింగ్ రిజల్ట్స్ వస్తాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే అవసరం లేనప్పుడు టచ్ చేయకూడదు. అవసరం ఉండి థిక్ హెయిర్స్ అలాంటివి ఉన్న వాటికి టచ్ చేయాలి. ఫైన్ హెయిర్స్ ఎవరు చేయించుకుంటారు అంటే ఇప్పుడు స్క్రీన్ ప్రెజెన్స్ ఉండేవాళ్ళు, మేకప్లో మనకు ఆ హెయిర్ కనిపిస్తుంది అన్న వాళ్ళు చేయించుకోవాలి. ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యాక్టర్స్ కానీ వాళ్ళు చేయించుకుంటారు. అదర్వైజ్ రెగ్యులర్ కామన్ పబ్లిక్కి ఫైన్ పీచ్ ఫజ్ హెయిర్ అంటే టచ్ చేయకపోవడమే మంచిది. బికాజ్ ఇప్పుడు ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, లైఫ్ స్టైల్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి చాలా కామన్. సో దానివల్ల ఏంటంటే ఒకసారి టచ్ చేస్తే నార్మల్ ఆర్కిటెక్చర్ అనేది ఆ హెయిర్ రాదు. సో అది ఇంపైర్ అయిపోతే థిక్గా రావడము, సో ఇంకా సఫర్ అవుతూ ఉంటారు. అంటే రాంగ్ ప్రాపర్ హ్యాండ్స్లో లేనప్పుడు. సో వెన్ ప్రాపర్ హ్యాండ్స్లో ఉన్నప్పుడు డెఫినెట్గా విజిబుల్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ప్రాపర్గా కూడా గైడ్ చేస్తారు వెళ్ళాలా వద్దా అని. డర్మటాలజీ క్లినిక్ లోపలికి వెళ్ళే ముందు వాళ్ళకునే రెడ్ ఫ్లాగ్స్ ఏంటి? డర్మటాలజిస్ట్ క్లినిక్కి మీరు వెళ్తున్నారని అంటేనే దట్స్ ఎ గ్రీన్ ఫ్లాగ్. ఓకే. సో మీరు అంటే థెరపిస్ట్ డ్రివెన్ క్లినిక్స్ ఇలాంటి క్లినిక్స్కి వెళ్తేనే మీకు ప్రాబ్లమ్స్. డర్మటాలజిస్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ మీరు డిస్కస్ చేసుకొని దాని తగ్గట్టు చేసుకోవచ్చు. సో ఎందుకంటే డర్మటాలజిస్ట్ అండర్స్టాండ్స్ ది హెయిర్ గ్రోత్ ఫ్రమ్ విత్ ఇన్, నాట్ జస్ట్ ఫ్రమ్ ద స్కిన్. ఇప్పుడు థెరపిస్టులు తర్వాత ఏమో ఇదంతా నడుస్తుంది కదా బయట అంతా, దీంట్లో ఏమవుతుందనంటే మీకు లేజర్ హెయిర్ వచ్చింది కాబట్టి లేజర్ చేస్తారు, బ్లడ్ టెస్ట్లు ఏముంది ఎవరైనా రాస్తారు, కానీ మనకి ఏంటంటే అది ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి, దీని గురించి అని ఎక్స్పర్టీస్ ఉండాలి. అండ్ కొన్ని సంవత్సరాల పాటు మనకి ఎక్స్పర్టీస్ ఉన్నది డెర్మటాలజిస్ట్ మాత్రం. సో దానికి ఆ విధంగా మనం చూసుకోవాలి అంతే. మనకి ఇప్పుడు కొన్ని వచ్చారనమాట సెంటర్స్. అవి ఎలాంటి సెంటర్స్ అని అంటే మీకు ఓన్లీ థెరపిస్ట్లే రన్ చేస్తారు. రెండోది ఏంటంటే మీకు హోమ్ సర్వీస్ కూడా ఇస్తారు. ఓకే, ఇంటికి వచ్చి చేసి పెట్టే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అది కూడా మూత పడిపోయింది. అది ఎందుకు మూత పడిపోయింది అని అంటే దానికి అది వాళ్ళకి తెలుసు, పేషెంట్లకు తెలుసు, వాళ్ళకి తెలుసు బేసిక్లీ జరిగినాయి ఇవన్నీ. పాయింట్ ఏంటంటే వాళ్ళు చేసేదంతా ఒక విధంగా లేజర్ హెయిర్ రిడక్షన్ చేయాలని చేస్తారు తప్ప దానికి ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళకి డిస్కస్ చేయాలి పేషెంట్కి. సో వెన్ యూర్ చూసింగ్, ఐ థింక్ ఇఫ్ యూ చూస్ ఎ గుడ్ డర్మటాలజిస్ట్ దట్ ఈస్ గుడ్ ఎనఫ్. క్లినిక్స్కి వెళ్తుంటే ఓవర్ ప్రామిసింగ్ అనేది అబ్జర్వ్ చేశారా? ఎనీ సెంటర్ ఇఫ్ దే ఆర్ టెలింగ్ 100% గ్యారంటీ, వారంటీ, ష్యూరిటీ, దట్ ఈస్ సంథింగ్ దట్ యూ షుడ్ నాట్ యాక్సెప్ట్. ఎవడైనా చెప్పాడు అని అంటే మీకు ఇది ఖచ్చితంగా పోతాయి అని అంటే మాత్రం మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేయకూడదు. నేను ఒకటే అడుగుతున్నా పేషెంట్స్ మిమ్మల్ని కూడా, రోజుకి ఎన్ని పూటలు తింటాం మనం? 3. ఎందుకు తింటాం? సింపుల్, సస్టెనెన్స్, ఎనర్జీ కోసం. బయాలజీ ఆఫ్ ది బాడీ ఈజ్ లైక్ దట్. మీకు ప్రతిసారి ఆకలేస్తుంది, తినాలి, తినడానికి ఎనర్జీ వస్తుంది, దాన్ని అబ్జర్వ్ అవుతుంది, ఇది అవుతుంది. సిమిలర్లీ హెయిర్ ఫాలికల్స్ కానీ స్కిన్ కానీ అన్నీ అంతే. They have a requirement every day. If you're not understanding that requirement, then nothing is going to. See, this can come back.
ఎనీథింగ్ క్యాన్ కమ్ బ్యాక్, ఎవ్రీథింగ్ మెయింటెనెన్స్ హ్యాస్ టు బి దేర్. క్యూర్ అనేది మనం ఎప్పుడు చెప్పకూడదు. నేను అదే అంటాను. ఇప్పుడు వీళ్ళంతా ఓవర్ క్లెయిమ్స్ అవన్నీ జరుగుతుంది అక్కడే, ప్రాబ్లం జరుగుతుంది అక్కడే. క్యూర్ చేసేస్తాం, తగ్గించేస్తాం, ఇది చేస్తాం అని అలా కాదు. మనం తగ్గిస్తాం, దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. అసలైన ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు మంచిగా తింటారు, కేఎఫ్సీకి వెళ్తారు, మెక్డొనాల్డ్కి వెళ్తారు, పిజ్జాలకు వెళ్తారు, బర్గర్లకు వెళ్తారు, స్వీట్స్ తింటారు, చాక్లెట్స్ తింటారు. మొటిమలు రాకుండా ఉండాలంటే ఎలా రావు? వస్తాయి ఆబ్వియస్లీ. ఇవన్నీ అంటే దీంట్లో ఉన్నాయి అన్ని ఎక్స్ట్రా, ఇదంతా క్యాలరీస్ అంతా హార్మోన్స్కి డెసిఫర్ అవుతాయి. అవి అంతా ట్రాన్స్లేట్ అయినప్పుడు అదంతా మళ్ళీ ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ మనం కరెక్షన్స్ చేసుకోవాలి. ఎవరైనా కానీ ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రీట్మెంట్ ఉంటాయి, ఆప్షన్స్ అనేటివి మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇది ఈ విధంగా. వేరే క్లినిక్స్ ఏవైనా కానీ మీకు అలా చెప్తున్నాయనంటే మాత్రం మీరు నమ్మకూడదు. వీ డోంట్ ప్రామిస్ ఆ పేషెంట్స్ లైక్ దాట్. 100% గ్యారంటీలు వారంటీలు ఎప్పుడు కూడా మనం చెప్పం. ఏ పేషెంట్ అయినా కానీ ఎవరికైనా కానీ చెప్తున్నారని అంటే మాత్రం నమ్మద్దు. నేను చూస్తూ ఉంటాను యాడ్స్, 100% గ్రోత్ గ్యారంటీ, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గ్యారంటీ, ఇవన్నీ అవన్నీ ఉండవండి. ఉన్నదానికి మనకి రిజల్ట్ రావాలి, దానికి మెయింటైన్ చేసుకోవాలి అంతే. ఒక ఉమెన్ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం సార్. నా దగ్గర ఒక లిస్ట్ ఉంది, ఒక హ్యూజ్ లిస్ట్ ఉంది. బికాజ్ నేను మార్కెట్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు వాట్ ఆర్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్, మోర్ ఇంపార్టెంట్లీ మార్కెట్లో మోస్ట్ కామన్ మిస్కన్సెప్షన్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి లిస్ట్ క్రియేట్ చేశాను అనమాట. సో ఒక దాని తర్వాత ఒక దానికి వెళ్దాము. నేను వెన్ ఐ కాల్ ద నేమ్ అవుట్, నాకు ఏంటంటే అది ఏంటది, ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా సాల్వ్ చేసుకుంటాం, ఈ 3 థింగ్స్ని స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుందాం మనం. సో ఫస్ట్ థింగ్ ఇస్ అడల్ట్ యాక్నే, అంటే మన పింపుల్స్. చిన్నప్పుడు ఏదో పింపుల్స్ వస్తున్నాయి, ఒక టీనేజర్ పింపుల్స్ వస్తున్నాయి అంటే అండర్స్టాండబుల్. 26 ఏళ్ళకి కూడా పింపుల్స్ వస్తున్నాయి అంటే అదొక ఏంటి, వాట్స్ హ్యాపెనింగ్ అని చెప్పి ఒక చిన్న టెన్షన్ ఉంటుంది. సో అడల్ట్ యాక్నే ఎందుకు వస్తుంది, హౌ డూ యూ డీల్ విత్ దిస్? అడల్ట్ యాక్నే అనేది మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ తోటి కానీ హార్మోనల్ ససెప్టిబిలిటీతో కానీ రావచ్చు. ఇది ఇంపార్టెంట్ అనమాట. హార్మోన్సే కాకుండా లైఫ్ స్టైల్, డైట్, దీస్ ఆర్ ద 2 things which is contributing and aggravating these factors అనమాట. నవడేస్ లైఫ్ స్టైల్ అనేది మనకి ఏంటంటే విపరీతంగా డీరేంజ్డ్ ఉన్నాయి. అంటే అసలు ఇష్టం ఉన్నట్టుగా నిద్రపోని టైంలో, అంటే రాత్రి 1 గంటకు పడుకుంటారు, 2ంటికి పడుకుంటారు, లేకపోతే బయట ఫుడ్ తింటారు, గ్రీజీ ఫుడ్ తింటారు, జంక్ ఫుడ్ తింటారు, బయట ఉన్న చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, ఆకలేస్తుంది, ఇప్పుడు వండుకోవాలంటే టైం లేదు, చాక్లెట్ తినేద్దాం, స్నాక్ అయిపోతుంది కదా, ఇలాంటివన్నీ తీసుకోవటం వల్లనే లైఫ్ స్టైల్ ఇదంతా మారిపోతుంది అనమాట. అలానే డైట్ కూడా, ఇవన్నీ మారిపోవటంతో యాక్నే అనేటివి ఎక్కువైపోయినాయి. ఇంతకుముందు యాక్నే అనేది టీనేజర్స్లోనే ఉండేవి, ఇప్పుడు అన్ని యాక్నే అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కొంతమంది అంటారు, సార్ నేను షుగర్ స్వీట్స్ నేను తీసుకోను, కానీ నాకు హార్మోనల్ ఇష్యూస్ కూడా లేవు, ఎందుకు అని. యాక్నే అడల్టోరం అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ యాక్నే అడల్టోరం అనేది ఏంటంటే అడల్ట్ అంటే మోర్ దెన్ 35 years ఉన్న వాళ్ళకి ఇది ఉంటుంది అనమాట. దానికి హార్మోనల్ ససెప్టిబిలిటీస్ అనేటివి కారణాలు ఉంటాయి. ఓకే. సో దీనికి ఏంటంటే మనం ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకోవచ్చు. మనకి ఏంటంటే మనం ఖచ్చితంగా మనం డైట్లో, మనం లైఫ్ స్టైల్లో మార్పులు చేసి, ఎక్సర్సైజ్, నేను ఇది ఖచ్చితంగా చెప్తానండి, ఎక్సర్సైజ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఎక్సర్సైజ్ అనేది ఎలిక్సిర్ ఆఫ్ లైఫ్ అని అంటారు. అంటే మన జీవితంని మనం ఇంకా ప్రొలాంగ్ చేసుకోవాలి మంచి ఆరోగ్యవంతంగా అంటే ఇది ఆరోగ్యమై మహాభాగ్యం అంటారు కదా, అలానే ఇది అనమాట. సో ఎక్సర్సైజ్ అనేది చేస్తుంటే యాక్నే కూడా తగ్గుతూ ఉంటుంది, ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఇన్సులిన్ అనేది మనకి ఉంటుంది అనమాట. ఇన్సులిన్ మన షుగర్ని తీసుకొని కణం లోపలికి వెళ్తుంది, ప్రతి కణం లోపలికి షుగర్ అనేది వెళ్ళటానికని ఇన్సులిన్ ముఖ్యం. సో ఆ షుగర్ అనేది తీసుకొని వెళ్ళటానికి అది ఇన్సులిన్ లేకుండా ఉంటే షుగర్ అనేది బాడీలో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, అప్పుడే డయాబెటీస్ ఇవన్నీ ఉంటాయి. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తోటే యాక్నే ఇవన్నీ పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ తోటి తగ్గుతుంది, మంచి లైఫ్ స్టైల్ తోటి కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి హార్మోనల్ అబ్నార్మాలిటీస్ కూడా తగ్గుతూ ఉంటాయి. అలానే డైట్ కూడా. సో ఇవన్నీ మార్పులు చేసుకుంటూ మనం మంచి టాబ్లెట్స్, లేజర్స్, పీల్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. రైట్. మీరు ఎక్సర్సైజ్ అన్నారు కదా సార్, లెట్ us సెట్ ఏ బేసిక్ రిక్వైర్మెంట్, అంటే రోజుకి 10,000 steps నడవాలి మినిమమ్ అని అంటాం. ఇస్ దట్ ఇన్నఫ్ టు హ్యావ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్? ఇట్ ఈస్ ఎ గుడ్ స్టార్ట్. ఓకే. నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ నేను అడుగుతాను, ఏం చేస్తున్నావు ఎక్సర్సైజ్ అంటే, సార్ నేను 45 minutes చేస్తున్నాను. ఏం చేస్తున్నావు అని అంటే, వాకింగ్ చేస్తున్నాను అంటే, నేను అడుగుతా 24 yearsకి మీరు 45 minutes వాకింగ్ చేస్తే 54 yearsకి మీరు ఏం చేస్తారు? See, that's not right. See, when I was young, I used to play basketball 3 hours in the morning, 3 hours in the evening. It's like a huge exercise. అంత బాడీకి అంత ఎక్సర్సైజ్ ఆ వయసులో ఉండాలి. రైట్. సో ఇప్పుడు మీకు అడల్ట్ యాక్నే అని అంటున్నారు కదా, సో మీకు దాంట్లో ఏమవుతుందనంటే ఆ వయసులో మీరు ఎక్సర్సైజెస్ అనేది చేయకపోతే మీకు సరిపోదు. 10,000 steps అని అంటే అట్లీస్ట్ 1.5 hours to 2 hours వాకింగ్ ఉండాలి.
దట్ ఈస్ జస్ట్ టు యాక్టివేట్ యువర్ మజిల్స్. వాకింగ్ విల్ ఓన్లీ సెట్ యువర్ మజిల్స్ ఇన్ టు మోషన్. ది యాక్చువల్ థింగ్ విల్ స్టార్ట్ విత్ వెయిట్ లిఫ్ట్స్ అండ్ ఆల్సో విత్ కాంపౌండ్ ఎక్సర్సైజెస్, అదర్ థింగ్స్. మీరు స్పోర్ట్స్ ఆడటం కానీ, షర్ట్ తడిచిపోవాలి. నేను నా పేషెంట్స్కి అదే చెప్తాను. చెమటతో షర్ట్ తడిచిపోయింది అని అంటే మీరు కరెక్ట్ ఎక్సర్సైజ్ చేసినట్టు. రైట్. మీరు షర్ట్ తడవలేదు అని అంటే వర్కౌట్ కాదు, ఓన్లీ వార్మప్ బాగా చేస్తున్నారు అని అంటాను నేను, అంతే. నెక్స్ట్ పిగ్మెంటేషన్, ట్యానింగ్. ఓకే, జనరల్గా ఎందుకు వస్తుంది ట్యానింగ్ అంటే? స్కిన్ వల్ల, మనం బయటకు వెళ్ళడం వల్ల, దట్స్ వెరీ కామన్. బట్ వై డూ పిగ్మెంటేషన్ ఫ్లేర్ అప్? పిగ్మెంటేషన్ అనేది నేను ఒకటే చెప్తాను వివేక్, ఇది ఒక పెద్ద చాప్టర్. ఓకే, అందరికీ ఏంటంటే చర్మం పైన నలుపు ఉందనంటే నల్ల మచ్చ, నలుపు ఉంది అంతే. కానీ దానికో మాకు పెద్ద ఇది అనమాట. మాకు అది పిగ్మెంటేషన్లో అనేక రకాలు ఉంటాయి. మనకు వచ్చేసి కామనెస్ట్ స్కిన్ ట్యానింగ్, తర్వాత వచ్చేసి మంగు మచ్చలు, తర్వాత లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్, తర్వాత లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్. ఓకే, ఇది చాలా హాట్ బర్నింగ్, అంటే చాలా మందికి చాలా సివియర్ ప్రాబ్లం ఉంటుంది అనమాట. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనేది ఏంటంటే పర్ప్లిష్ హ్యూ ఉంటుంది, వైలేషియస్ హ్యూ నుంచి పర్ప్లిష్ హ్యూ ఉంటుంది. మెల్లగా నెమ్మదిగా చిన్నగా మెడ దగ్గరికి వెళ్ళి చుక్కలు చుక్కలు ఇలా మొదలైపోయి మొత్తం ఫేస్ అంతా మెల్లగా పాకేస్తూ ఉంటుంది. తర్వాత మొత్తం ఫేస్ అంతా అయిపోతుంది అనమాట. బ్లూయిష్ హ్యూ అంటాం, నీలం రంగులోకి అది మారిపోతుంది అనమాట. చాలా మందికి విపరీతమైన నలుపు ఉంటుంది, చూసారు ఎప్పుడైనా రోడ్ల మీద నడుస్తున్నప్పుడు, అది లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనమాట. ఓకే, అది ఆవ నూనెతోటి పెట్టడం కానీ, హెయిర్ డైస్ పెట్టడం తోటి కానీ, వీటితోటి అలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవి వచ్చినప్పుడు ఇలా విపరీతమైన పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో ఇవి అన్కామన్ కానీ చాలా డిస్ట్రెస్సింగ్. అంటే మీకు ఎలా ఉంటుంది అంటే అసలుకి జనాలు అసలుకి దాన్ని తట్టుకోలేరు, దాన్ని అంత బాధపడుతూ ఉంటారనమాట. బయటికి వెళ్ళలేరు, ఫంక్షన్స్కి అటెండ్ కాలేరు, నలుగురితో కాన్ఫిడెన్స్గా తిరగలేరు అనమాట. సో లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అదొక చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. అంటే తక్కువ మందికి ఉంటుంది కానీ అది ట్రీట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది అనమాట. అది ఒకటి. తర్వాతనేమో పాయికిలోడర్మా ఆఫ్ రోజెట్ అని ఉంటుంది, తర్వాత సివెట్ అని ఉంటుంది, తర్వాత యాషీ డర్మటోసిస్ అని ఉంటాయి. ఇలాంటి అనేక రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట పిగ్మెంటేషన్. కామనెస్ట్ వచ్చేసి ట్యానింగ్, రెండోది మెలాస్మా, మూడోది లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్, ఇలాంటివి ఉంటాయి అనమాట. సో ట్యానింగ్ అనేది ఏంటి, మనం ఎండకి వెళ్తే వస్తుంది, అది అందరికీ తెలిసిందే. కానీ మాటికి వెళ్తే అది పిగ్మెంటేషన్ లాగా కూడా మారిపోతుంది. డిఫరెన్స్ ట్యానింగ్ కి పిగ్మెంటేషన్ డిఫరెన్స్ ఏంటి? ట్యానింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ పిగ్మెంటేషన్. పిగ్మెంటేషన్ అనేది చాప్టర్, ట్యానింగ్ అనేది లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2 అది బ్రాడ్ డయాగ్నోసిస్ అనమాట. పిగ్మెంటేషన్ అనేది జనాలకి తెలియదు, ఆయాసం అని అంటారు. ఆయాసం అనేది హార్ట్ ప్రాబ్లం తోటైనా ఉండొచ్చు, లంగ్ ప్రాబ్లం తోటైనా ఉండొచ్చు. అలానే పిగ్మెంటేషన్లో కూడా ట్యానింగ్ ఉండొచ్చు, మెలాస్మా ఉండొచ్చు, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్, అనేక రకమైనవి ఉండొచ్చు అనమాట. అదొక ఫార్మ్ ఆఫ్ ట్యానింగ్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ పిగ్మెంటేషన్ అంతే. జనాలకి ఏంటంటే తెలియక పిగ్మెంటేషన్ వచ్చింది అని అంటారు, కానీ యాక్చువల్లీ అది ఏంటి అనేది మనం చూసే డిసైడ్ కాగలుగుతాం అనమాట. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? పిగ్మెంటేషన్కి ముఖ్యమైన సన్ స్క్రీన్. నా వీడియోస్లో మీరు చూస్తే అదే ఉంటుంది వివేక్, ఎప్పుడైనా సన్ స్క్రీన్ అని అంటూ ఉంటారు. సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా వాడాలి, దాంట్లో ఇంపార్టెంట్. తర్వాత నైట్ టైం సీరమ్స్ ఉంటాయి, గ్లూటథైన్ టాబ్లెట్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి, లేజర్స్ ఉంటాయి. మా దగ్గర స్పెషల్గా ఒక బ్లూ లేజర్ అని ఒకటి లాంచ్ చేసాం అనమాట. దిస్ వన్ ఈస్ గివింగ్ ఎ బెటర్ రిజల్ట్ అనమాట. అలానే ఐవీ గ్లూటథైన్ ఉంటుంది, తర్వాత మైక్రో బూస్టర్స్ అని ఉంటాయి, స్కిన్ బూస్టర్స్ అని ఉంటాయి. ఇవేంటంటే హైలూరానిక్ యాసిడ్ చర్మం లోపలికి ఇచ్చేస్తాం అనమాట. అది ఇవ్వటంతో అక్కడ మంచిగా హైడ్రేషన్ చేస్తుంది. హైడ్రేషన్ చేసి కొల్లాజన్ని మంచిగా సింథసైజ్ చేసి దాంతో స్కిన్ కూడా మంచిగా స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మనకి ట్రీట్మెంట్స్ అనేటివి చేయవచ్చు అనమాట. లాంగ్ టర్మ్ కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు మనం. అవి మెలాస్మా అంటే ఏంటి సార్? మెలాస్మాని మంగుమచ్చలు అని అంటాం అనమాట. అయితే ఈ మంగుమచ్చలు అనేటివి ఏంటంటే చర్మంలో మనకి ఇక్కడ ఈ భాగంలో ఇక్కడికి వస్తాయి ఎక్కువ, ఇక్కడ చీక్స్ పైన, నోస్ పైన ఇది వస్తుంది అనమాట. ఇది కామనెస్ట్ మాలర్ ఫామ్ అంటారు. క్రేనియోఫేషియల్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఫోర్హెడ్ పైన అలానే సైడ్స్ ఆఫ్ టెంపుల్స్ ఉండేసి ఈ భాగంలో ఉండటం, దాన్ని క్రేనియోఫేషియల్ వెరైటీ అని అంటారు. ఇంకొకటేమో సెంట్రోఫేషియల్ వెరైటీ అని అంటారు అనమాట. ఇక్కడ పెదవుల పైన, చిన్ పైన ఇక్కడ ఉంటుంది. మ్యాండిబులర్ వెరైటీ అని ఈ భాగంలో ఉంటుంది అనమాట. ఈ నల్ల మచ్చలు అనేటివి చిన్నగా వచ్చి అది కొద్దిగా పెరుగుతూ పోతూ ఉంటాయి అనమాట. డార్క్ బ్రౌన్ ఉంటాయి, లైట్ బ్రౌన్ ఉంటాయి, బ్లాకిష్ టింజ్ ఉంటాయి, ఇలాంటి అనేక రకమైన కలర్స్ ఉంటాయి అనమాట. అవి అంటే కలర్ షేడ్స్, బ్లాక్ టు బ్రౌన్ షేడ్స్లో ఉంటాయి అనమాట. ఇవి హే హాయ్ బ్యాక్ బెంచర్స్, ఐ హోప్ యూఆర్ ఎంజాయింగ్ దిస్ పాడ్కాస్ట్. ఒక చిన్న బ్రేక్. ఒకవేళ మీకు కానీ ఇలాంటి ఇన్సెక్యూరిటీస్ ఉన్నా,
మీకు కానీ ఇలాంటి కాన్ఫిడెన్స్ ఇష్యూస్ ఉన్నా డెఫినెట్గా ఆలోచించకుండా యూ షుడ్ గో అండ్ చెక్అవుట్ దేర్ క్లినిక్. ఇట్స్ వెరీ వెరీ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్. అండ్ అది కాకుండా మన ఫ్యూచర్లో ఇలాంటి పాడ్కాస్ట్ కావాలి, మీకు ఎలాంటి గెస్ట్స్ కావాలి, ఇలాంటి బిజినెసెస్ని బ్రేక్ డౌన్ చేయాలని మీరు వెంటనే కింద కమెంట్లో మెన్షన్ చేస్తే వాళ్ళు నా నెక్స్ట్ పాడ్కాస్ట్లో మీ ముందు ఉంటారు. దట్ ఈస్ మై ప్రామిస్. లెట్స్ గెట్ బ్యాక్ టు ద పాడ్కాస్ట్. సో మంగు మచ్చలు ఇంత మొండిగా ఉన్నా కానీ దానికి కొద్దిగా తగ్గించుకునే విధానాలు ఉంటాయి. దాన్ని తగ్గించుకునే విధాల్లో మనం లేజర్స్ చేస్తాం అనమాట. ఒక మంచి ట్యాబ్లెట్ ఉంటుంది అనమాట. ఆ స్పెషల్ ట్యాబ్లెట్ తీసుకొని దాంట్లోంచి మన తర్వాత లేజర్ చేసుకుంటూ నెలకు ఒక్కసారి దాంతో మనం కొన్ని నెలల పాటు చేయాలన్నమాట. అది వచ్చిన దాంతో మనం రిజల్ట్ వచ్చిందని మెయింటైన్ చేసుకోవాలన్నమాట. మెయిన్లీ ఎందుకు వస్తాయి సార్ ఈ మెలాస్మా? మంగు మచ్చలు జెనెటిక్ రీజన్తో రావచ్చండి. అలానే మనకి అన్నోన్ రీజన్స్ అని అంటాం అనమాట. అలానే ప్రెగ్నెన్సీ, డెలివరీ, మెనోపాజ్కి 5 సంవత్సరాల ముందు, 5 సంవత్సరాల తర్వాత కూడా రావచ్చు అనమాట ఇది. సో మంగు మచ్చలకి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకి కారణాలు కొన్ని తెలియని కారణాలతో కూడా వస్తూ ఉంటాయి అనమాట. అవి అన్నోన్ రీజన్స్ చెప్పాను కదా, మనం సైన్స్లో కొన్ని మాత్రమే మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. అలానే దీనికి ట్రీట్మెంట్లో ఒకవేళ షార్ట్ యాక్టింగ్ ఉందనుకోండి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా పెళ్లి చూపులు ఉన్నాయి, పెళ్ళి ఉంది, ఇంట్లో ఫంక్షన్ ఉంది, అకేషన్ ఉంది అని అంటే మన దగ్గర ఒకటి మెలాన్ పీల్ అని ఒకటి ఉంటుంది అనమాట. స్పెషల్ పీల్స్ అవి పెడితే ఏమవుతుందంటే చర్మంలో మొత్తం అంతా డెడ్ లేయర్ అంతా వెళ్ళిపోయి, బ్యాడ్ పిగ్మెంటెడ్ లేయర్ అంతా వెళ్ళిపోయి ఫ్రెష్గా మంచి గ్లోయింగ్ స్కిన్ అనేది వస్తుంది అనమాట. దాంతో కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అనమాట. సాటిస్ఫైయింగ్ చాలా బాగుంటుంది అనమాట. కానీ ఏదైనా కానీ మెయింటైన్ చేయాలి, అది ఇంపార్టెంట్ అనమాట. సో మెయింటెనెన్స్ అంటే తర్వాత సన్ స్క్రీన్ రాసుకోవడము, వాట్ ఈస్ ద మెయింటెనెన్స్? మనం ఫస్ట్ డే ఏదైతే మొదలు పెడతామో మెయింటెనెన్స్ కూడా అదే. సో సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, సీరమ్స్, టాబ్లెట్స్, ఫేస్ వాష్, అంతే. ఓకే. ఫస్ట్ డే ఏదైతే మొదలు పెడతామో అలాంటివే మనం లాస్ట్లో కూడా మెయింటెనెన్స్ అలానే చేసుకోవాలన్నమాట. అంతేకాని ఎక్స్ట్రావెగెంట్గా మనం మెయింటెనెన్స్ అనేది చేసుకోవాలి. మనం సన్ స్క్రీన్స్ ఎలాగో అలవాటు ఉంటుంది కదా అందరికీ, అది అలవాటు అయిపోయింది. మాయిశ్చరైజర్ కూడా అలవాటు అయింది, దాంతోపాటు సీరమ్స్ అనమాట. రైట్. సో అలా ఫేస్ వాష్ ఎలాగో చేస్తూ ఉంటాం మనం, అది సబ్బు పెట్టే బదులు ఫేస్ వాష్ యూస్ చేస్తాం అనమాట. అంతే సింపుల్గా మెయింటెనెన్స్ అనేది మనకి ఈజీగా ఉంటుంది, అది పెద్ద మెయింటెనెన్స్ అనేది ఇక్కడ కాదండి. రైట్. డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి సార్? డార్క్ సర్కిల్స్ అనేటివి చాలా కామన్ ప్రాబ్లం ఇప్పుడు, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్లో చాలా విపరీతంగా. ఎందుకంటే స్క్రీన్ టైం విపరీతంగా పెరగటం, అన్యూజువల్ టైమ్స్లో స్క్రీన్ టైం పెరగటం, రాత్రి 9:30, 10 తర్వాత మనకి అది పెరగటం. కొంతమంది అయితే రాత్రి 3, 4 దాకా యుద్ధాలు చేస్తూ ఉంటారు వీడియో గేమ్స్తో కూడా, ఇలాంటి వాటితో కూడా. అయితే దీంతోటే కాకుండా మెడికల్ కాజెస్ కూడా ఉంటాయి. థైరాయిడ్, అనీమియా, అలానే హైడ్రేషన్ లేకుండా ఉండటం, అలానే ఏమైనా అలర్జీస్ ఉండటం, ఇలాంటి రకరకాలైన ప్రాబ్లమ్స్ తోటి కూడా ఇవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో దీనికి ఏంటంటే మనకి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే టైంకి నిద్రపోవాలి. చాలామందిని అడుగుతాను, ఏంటి సంగతులు ఎప్పుడు నిద్రపోతున్నారని అంటే, సార్ నేను 7 hours నిద్రపోతాను. అలా కాదు, ఎప్పుడు నిద్రపోతున్నారంటే ఎప్పుడు నిద్రపోయినా 7 hours నిద్రపోతున్నారంటే అలా కాదు. మనం టైంకి నిద్రపోవాలి. అంటే 9-10 కల్లా మన నిద్ర అనేది ఖచ్చితంగా పోవాలన్నమాట. ఎందుకంటే ఆ టైం కల్లా మనకి బాడీ అది రిలాక్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తాతలు ముత్తాతలు అంతా ఎప్పుడు పడుకునేవాళ్ళు? మామూలుగా 9 కల్లా దుకాణం క్లోజ్, అన్నీ అయిపోయాయి. అంటే ఇప్పుడు అంతకుముందు ఒక 150 సంవత్సరాల క్రితం 7 o'clock, 8 o'clock కల్లా పడుకునేవాళ్ళు. ఇప్పుడు అంతా ఎప్పుడు పడుకుంటున్నాం? 2 o'clock ఖచ్చితంగా మినిమంగా. సో అదేంటంటే మనకి 2 o'clock పడుకుంటే మొత్తం అంతా ఐస్ అంతా స్ట్రెయిన్ అయినట్టే కదా. సో నైట్ విజన్ అనేది మనకు ఉన్నా కానీ దానికి ఎక్కువ స్ట్రెయిన్ చేయకూడదు మనకి. రైట్. సో ఆ నైట్ విజన్ని మనం అన్ని విధాలుగా వాడేస్తున్నాం. లైట్లన్నీ ఆఫ్ చేసేస్తాం, ఫోన్ ఒక్కటే ఆన్ ఉంటుంది. సో దాంట్లో వస్తున్న ఇంటెన్సిటీ తోటి ఐస్ అనేటివి స్ట్రెయిన్ అవుతాయి. స్ట్రెయిన్ అయినప్పుడు సర్క్యులేషన్ డ్యామేజ్ అయ్యి అక్కడి నుంచి మీకు పిగ్మెంటేషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఆల్రెడీ ఉన్న పిగ్మెంటేషన్స్ వేరు, పెరియోరల్ పిగ్మెంటేషన్స్ అని అంటాం. సో ఇది వేరే అనమాట, కానీ ఇది అగ్రవేట్ చేస్తుంది అనమాట. అలాగే డార్క్ సర్కిల్స్ ఇంకా మనకి అండర్ క్యారీ బ్యాగ్స్ అంటారు కదా, అవి రెండు డిఫరెంట్. డిఫరెంట్. నేను అదే చెప్తాను. అండర్ ఐస్కి 3 విధాలుగా చూసుకోవాలి: పిగ్మెంటేషన్, వాల్యూమ్ లాస్, టెక్స్చర్. సో అండర్ ఐలో ప్రాబ్లమ్స్ ఏంటంటే నలుపు ఉందని వస్తారు చాలా మంది. సో అక్కడ నలుపు ఉండొచ్చు. వాల్యూమ్ లాస్ అంటే అక్కడ గుంతల్లాగా అయిపోవటం. టెక్స్చర్ ఏంటంటే అక్కడ ముడతల్లాగా అయిపోయి చర్మం అంతా అక్కడ కందిపోయి అక్కడ దగ్గరికి ఉండటం తోటి నలుపుగా ఉంటుంది అనమాట. సో వాల్యూమ్ లాస్ ఉంటే దానికి ఫిల్లర్స్ అవి చేయాల్సిన అవసరం ఉంటుంది. టెక్స్చర్ ప్రాబ్లం ఉందనంటే ఫిల్లర్స్ అవి చేయాలన్నమాట. పిగ్మెంటేషన్ ఉందనంటే దానికి మనం పీల్స్ చేయాలన్నమాట. ఓకే. అదే మనకి ఏమంటాం, మనం ఐ బ్యాగ్స్ అని అంటాం, క్యారీ బ్యాగ్స్ అని అంటారు. కొన్ని సినిమాల్లో చూపించారు కదా అలా ఐ బ్యాగ్స్ అని. ఆ ఐ బ్యాగ్స్ ఏంటంటే ఇక్కడ ఒక ఫ్యాట్ లేయర్ ఉంటుంది అనమాట. సబ్ ఆర్బిక్యులారిస్ ఆక్యులై ఫ్యాట్ అని ఉంటుంది అనమాట.
దాన్ని సూఫ్ అని అంటాం. ఈ సూఫ్ ఫ్యాట్ ప్యాడ్ అనేది మనకి అక్కడ రోల్ ఆన్ అయిపోతుంది. అంటే ఇప్పుడు గుడ్డ తీసుకొని మనం రోల్ ఆన్ చేసామనుకోండి, అది ఏమవుతుంది, అలా అవుతుంది అనమాట. అదే ఫ్లాట్గా ఉంచామనుకోండి, ఫ్లాట్గా ఉంటుంది. సో మనకి ఫ్యాట్ ప్యాడ్స్ ఇక్కడ ఉంటాయి అనమాట. డీప్ మజిల్ ఫ్యాట్ ప్యాడ్స్ అని అంటారనమాట. ఈ భాగంలో ఇక్కడ అన్నీ ఉంటాయి. దాంట్లో కంటి కింద ఉన్నది ఏమవుతుందనంటే కొంతమందికి రోల్ ఆన్ అవుతుంది అనమాట. లేకపోతే హర్నియేషన్ అంటాం. అంటే ఒక చోట నుంచి లావుగా బయటికి రావటం అనమాట. దాంతో అలా బయటికి వచ్చేసేటప్పటికి అక్కడ దానికి ఐ బ్యాగ్స్ లాగా మారిపోతూ ఉంటుంది. ఎందుకు అవుతుంది మోస్ట్లీ? అది కొంతమందికి జెనెటిక్గా అవ్వచ్చండి. ప్రెగ్నెన్సీ డెలివరీస్ తర్వాత కూడా అలా అవ్వచ్చు. కొంతమందికి అది అన్నోన్ రీజన్స్ తోటి కూడా అవుతుంది అనమాట. అది సో ఆ ఐ బ్యాగ్స్కి కూడా మనం ఫిల్లర్స్ కరెక్షన్స్ అనేటివి మనం చేస్తాం అనమాట. అంటే మనం దానికి కింద పైన మాత్రం మనం అది ఫిల్లర్స్ చేస్తుంటే లిక్విడ్ ఫిల్లర్స్ అని అంటాం. హైలోరానిక్ యాసిడ్ న్యాచురల్లీ అకరింగ్ లిక్విడ్ ఫిల్లర్స్ తోటి చేయడంతో మంచి రిజల్ట్స్ అవి వస్తాయి అనమాట. లెట్స్ టాక్ అబౌట్ హెయిర్. ఉమెన్లో హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది? ఉమెన్లో హెయిర్ లాస్ అనేది మేజర్లీ హార్మోనల్ ఆస్పెక్ట్స్ తోటి అవుతాయి. నేను ఇదే చెప్తూ ఉంటాను. మగవాడికి ఏంటంటే టెస్టోస్టిరాన్, థైరాయిడ్, ఈ 2 ఇష్యూస్ అంతే. ఆ 2 చూసుకుంటారు అంతే. వాళ్ళకి అంతకంటే ఎక్కువ కాంప్లెక్సిటీస్ ఉండదు. ఆడవారిలో 12 దాకా హార్మోన్స్ ఉంటాయి. ఎపియాండ్రోస్టిరోన్ అని, ఆండ్రోస్టీండయోన్ అని అనేక రకమైన ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, అనేక రకమైన హార్మోన్స్ ఉంటాయి అన్నమాట. ఐరన్ లాసెస్ అవుతూ ఉంటాయి. ఐరన్ లాస్ అయినప్పుడు దానికి కూడా హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది అనమాట. థైరాయిడ్ ఇష్యూస్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది మగవాళ్ళ కంటే. అందుకోసమని వాళ్ళకి యూజువల్గా వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది మగవాళ్ళకి కంపేర్ చేసుకుంటే. ప్రెగ్నెన్సీ డెలివరీస్ తర్వాత కూడా హెయిర్ లాస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. నేను గమనించింది ఏంటంటే సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత ఆడవాళ్ళకి విపరీతమైన హెయిర్ లాస్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. 35-38 దాటిన తర్వాత హెయిర్ థిన్నింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. స్ట్రెయిన్ వల్ల, స్ట్రెస్ వల్ల. ఆబ్వియస్లీ కిడ్స్ ఉంటారు, 2 కిడ్స్ ఉన్నాక వర్కింగ్ ఉమెన్, ఇవన్నీ హ్యాబిట్స్, స్లీపింగ్ హ్యాబిట్స్, డైట్ కాంప్రమైజ్, ఇలాంటి అనేక రకమైన కాంప్రమైజెస్ అయ్యేటప్పటికి వాళ్ళకి లైఫ్లో ఇదంతా థిన్నింగ్ అనేది ఎక్కువ చూస్తున్నారు. మెనోపాజ్ హిట్ అయ్యే టైంకి ఖచ్చితంగా వాళ్ళకి వెంట్రుకలు పల్చగా అయిపోయి విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మ్యామ్, ఐ వాంట్ టు సెటిల్ దిస్ డిబేట్. హెయిర్ ఆయిల్ రాసుకోవడం మంచిదా కాదా? నేనైతే డెఫినెట్లీ రాసుకోవాలని చెప్తాను. ఈవెన్ మా పిల్లలకి కూడా కంపల్సరీ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవాలని చెప్తాను. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ రెజ్యూమ్. అదేంటి మరి కొంతమంది డెర్మటాలజిస్ట్ మంచిది కాదు, డాండ్రఫ్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్తారు. బట్ వాట్ ఈస్ ద రియల్ ట్రూత్? నేనైతే హెయిర్ ఆయిల్ నేను కూడా చెప్తానండి. నేనైతే ఖచ్చితంగా చెప్తాను. సి ద ప్రాబ్లమ్ ఈజ్ అవర్ కల్చర్ వైజ్ వీ వర్ ఆల్వేస్ ఇంక్లైన్ టు హెయిర్ ఆయిల్ అప్లికేషన్. బయట వెస్టర్న్ కంట్రీస్లో ఆయిల్ అప్లికేషన్స్ అనేటివి ఎక్కువ లేదు. వాళ్ళు షాంపూస్, యాడ్స్, తర్వాత అవే నరిష్మెంట్ అనేది అంత మైండ్ సెట్ తీసుకొచ్చేసేటప్పటికి మనకి ఇండియాలో ఆయిల్ యూసేజ్ అనేది బాగా తగ్గిపోయింది. మొన్న నేను చూశాను, శృతి హాసన్ కూడా తను మొండిగా గట్టిగా చెప్పింది మొన్న ఇంటర్వ్యూలో, నేను హెయిర్ ఆయిల్స్ వాడతాను అని. వై షుడ్ వి షై అవే ఫ్రమ్ దట్ ఫ్యాక్ట్? హెయిర్ ఆయిల్ వాడటం అనేది ఒక ఫ్యాడ్ లాగా, ఒక బ్యాడ్ థింగ్ లాగా చూడకూడదు అనమాట. లేదు, యాక్చువల్లీ హెయిర్ ఆయిల్ తోటి ఏమవుతుందనంటే మనకి హెయిర్ ఫాలికల్ ఏదైతే ఉంటుందో, క్యూటికల్స్ అంటాం కదా పైన లేయర్, అవి ఎప్పుడు కూడా ఓపెన్ అప్ అవుతాయి అనమాట. సో అవి ఓపెన్ అప్ అయినప్పుడు మీకు ఏమవుతుందంటే ఆయిల్ చేసినప్పుడు ఏమవుతాయంటే అవి క్లోజ్ అవుతాయి. సో లోపల ఉన్న కాంటాక్ట్స్ మీడియాని దాన్ని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఆ కండిషనింగ్ ఎఫెక్ట్ అనేది మనకి హెయిర్ ఆయిల్ తోటి చాలా బాగా వస్తుంది అనమాట. సో హెయిర్ ఆయిల్ మనకి ఏమవుతుందనంటే హెయిర్ షాఫ్ట్స్ని బాగా స్ట్రెంథెన్ చేస్తాయి. హెయిర్ ఆయిల్ తోటి హెయిర్ స్కిన్, మనకి ఏదో స్కాల్ప్ స్కిన్ ఉంటుంది చూడండి, అది కూడా హెల్తీగా అవుతుంది. కాకపోతే ఏమవుతుందంటే ఆ సీబమ్ బిల్డప్ తోటి ఆ డాండ్రఫ్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఆయిలీ స్కాల్ప్స్ ఉన్నప్పుడు, డాండ్రఫ్ ఉన్నప్పుడు హెయిర్ ఆయిల్ అనేది స్కాల్ప్కి పెట్టకుండా కేవలం హెయిర్ షాఫ్ట్స్కి పెట్టి నెక్స్ట్ డేకి హెయిర్ వాష్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఈ షాంపూస్ ఉన్నాయి కదా, షాంపూస్లో బాగా డ్రై చేసేస్తాయి కొన్ని. అయితే మీకు హెయిర్కి ఆయిల్ పెట్టకుండా మీరు షాంపూ చేశారనుకోండి, అది ఇంకా డ్రై అయిపోయి హెయిర్ షాఫ్ట్ బాగా డ్యామేజ్ అయ్యి విపరీతంగా మీకు ఫ్రిజీనెస్ పెరుగుతుంది. నా దగ్గరకు వచ్చి పేషెంట్స్ చాలామంది అదే చెప్తారు, సార్ ఫ్రిజీనెస్ పెరిగింది, నా హెయిర్ సెట్ కావట్లేదు, నేను ఎంత కోమ్ చేసిన గాలికి ఎగిరిపోతుంది, ఇంతకుముందు నాకు మంచి హెయిర్స్ హెవీగా ఉండేటివి, ఇవన్నీ అనమాట. హెయిర్ హెల్త్ అనేది కూడా మనకు ఆయిల్స్ తోటి చాలా ఇంపార్టెంట్. సో హెయిర్ ఆయిల్స్ అనేది నేను చెప్తాను. పెప్టైడ్స్ అని చెప్తాం, మినాక్సిడిల్ అని చెప్తాం, ఇవన్నీ చెప్తాం, కానీ అవన్నీ మాడికే వస్తాయి. హెయిర్ షాఫ్ట్కి ఆయిలే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే నేను ఇది గమనిస్తున్నాను, పిల్లల్లో కూడా 12 ఏళ్ళకి, 13 ఏళ్ళకి, 14 ఏళ్ళకి కూడా వాళ్ళకి హెయిర్ లాసెస్ అనేవి విపరీతంగా అవుతున్నాయి. ఫస్ట్ ప్రైమరీ ఫ్యాక్టర్ న్యూట్రిషన్.
క్వాలిటీ ఆఫ్ న్యూట్రిషన్. వాళ్ళకి మనకి ఆల్మండ్స్ తినిపిస్తాము, కాజుపప్పులు తినిపిస్తాము, ఇవన్నీ తినిపిస్తాం. కానీ దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూ కూడా చాలా ఇంపార్టెంట్. అలానే మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే హెయిర్ ఆయిల్ పెడుతున్నామా లేదా. హెయిర్ షాఫ్ట్ వాటికి హైడ్రేషన్ కనుక మనకి మంచిగా ఆ విధంగా కాకపోతే, కండిషనింగ్ కాకపోతే హెయిర్ తోటి కూడా డ్యామేజ్ అయినందుకు కూడా హెయిర్ గ్రోత్ అవ్వటం కూడా మినిమైజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా రైజ్ అవుతున్నాయి బట్టతలలు. పిల్లల్లో అయితే నేనైతే చూస్తున్నాను 16 ఏళ్ళు, 18 ఏళ్ళు, 19 ఏళ్ళకి బట్టతలలు రావటం. అండ్ దట్స్ నాట్ ఎ గుడ్ సైన్. See, as doctors, we would like to treat the patients. That's not an issue. మనకి ఏంటంటే 25 ఏళ్ళు దాటినాయంటే అన్ని రకాల టాబ్లెట్స్, పిఆర్పీలు, మీసోలు, జిఎఫ్సీస్ అన్ని చేస్తాం. 19 ఏళ్ళ అబ్బాయిలకి, 18 ఏళ్ళ అబ్బాయిలకి పిఆర్పీలు సజెస్ట్ చేయాలంటే మాకు కూడా కొద్దిగా ఆలోచిస్తాం కదా. కానీ తప్పట్లేదు. బికాస్ హెయిర్ని వాళ్ళు సరిగా మేనేజ్ చేయట్లేదు. అర్లీ ఏజ్లో ఈ మేల్ ప్యాటర్న్ బాండ్నెస్ అనేది హోల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ దానికి ఆయిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆయిల్ ఒక్కటి చేయగలుగుతాం కదా మనం. చిన్నగా ఉన్న పిల్లల్లో ఇప్పుడు మనం హెయిర్కి ఏం చేయగలుగుతాం? ఆయిల్ చేయాలి. ఆయిల్ చేయటం అనేది మినిమల్. సో అది చేస్తే వాళ్ళకి నష్టం ఏముంటుంది? ఏముండదు. టాబ్లెట్లు పిల్లలు ఎన్ని రోజులని ఇస్తాం? మనకు కూడా ఇంపార్టెంట్ కదా. చిన్నపిల్లలకైనా కానీ వాళ్ళకి హెయిర్స్ ఉండాలి కదా. 19 ఇయర్స్కి బట్టతల వచ్చింది, 20 ఏళ్ళకి బట్టతల వచ్చింది అంటే వాడికి ఎంత ప్రాబ్లం? రైట్. సో హెయిర్ ఆయిల్ అప్లికేషన్ ఫర్ కిడ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ గెట్ ఇన్ టు దాట్. నేనైతే నా పేషెంట్స్కి అదే చెప్తాను, నా అందరి వీక్షకులు, సబ్స్క్రైబర్స్కి అదే రిక్వెస్ట్ చేస్తాను. జస్ట్ అప్లై హెయిర్ ఆయిల్ ఎవ్రీ డే. యూ హ్యావ్ టు అప్లై. చిన్న డెమోన్స్ట్రేషన్ అవుతుంది. హెయిర్ ఆయిల్ ఎలా అప్లై చేయాలి అంటే కొంతమంది జస్ట్ అదేదో కొంచెం ఇంత పోసుకొని నీట్గా ఇలా 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 పైన ఏదో పెయింట్ రాసినట్టు ఇలా అప్లై చేస్తారు. కొంతమంది నైస్ మమ్మీ కూర్చోబెట్టి నీట్గా వేసి మొత్తం ప్రాపర్ చంపేస్తుంది. వాట్ ఈస్ ద రైట్ వే టు డూ దిస్? ఐల్ సే అమ్మమ్మ నానమ్మలు చేసింది కరెక్ట్. ఈవెన్ టిల్ టుడే ఐ విల్ డు. నేనైతే మా పిల్లలకి బౌల్లో తీసుకొని జస్ట్ లిటిల్ వార్మ్ చేస్తాను. ఆయిల్ వార్మ్ చేసి మంచిగా స్కాల్ప్ కి అండ్ షార్ట్స్ కి బాగా పెట్టేస్తాను. ఫుల్ ప్రాపర్ చంపి మసాజ్ అంటే కొంచెం సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అలా అంటారు. కానీ స్కాల్ప్ కొంచెం ఇప్పుడు మన స్కిన్ కూడా ఇట్లా పెట్టినప్పుడు హైడ్రేట్ అవుతుంది కదా. సో అలానే స్కాల్ప్ మసాజ్ చేస్తే అది సర్క్యులేషన్ అవుతుంది, ప్లస్ ఒక కైండ్ ఆఫ్ స్కిన్ కూడా బెటర్ అవుతుందేమో అని అనుకుంటున్నాను. సైంటిఫిక్గా ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ సైంటిఫిక్గా ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే మసాజ్ చేస్తారో, రిపీటెడ్ కోమ్ చేస్తారో, అక్కడ హెయిర్ ఫాలికల్కి పక్కన ఒక మజిల్ ఉంటుంది అనమాట. దాన్ని ఎరెక్టోరో పైలై మజిల్ అని అంటారు అనమాట. సో ఈ ఫంక్షనల్ క్రాస్ టాక్ అనేది జరుగుతుంది అనమాట. అంటే మీకు ఏదైతే మీకు మజిల్ ఉంది హెయిర్కి ఏదైతే ఉందో, ఈ మసాజ్ తోటి, ఈ కోమింగ్ తోటి ఏమవుతుందని అంటే అక్కడ న్యూరల్ స్టిమ్యులేషన్ అనేది జరుగుతుంది. వీళ్ళని పట్టించుకుంటున్నాడు అర్థం అవుతుంది దానికి. ఎస్ ఇట్ డస్ హ్యాపెన్. ఎస్ మీరు ఏదైనా ఇప్పుడు నేను ఒకటే అంటాను, వై డూ యూ ఎక్సర్సైజ్? Because the muscle metabolism is there, then the muscle is growing better. The bones are getting stronger. See, whatever part of your body you're using, it tends to get stronger. అంటే మనం ఏదైతే దానికి ఎక్కువ పని చెప్తామో అది ఇంకా బెనిఫిట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో హెయిర్ని కూడా మీరు అంతగా పట్టించుకుంటూ ఉంటేనే అది పెరుగుతుంది. సో కంటిన్యూస్గా ఆయిల్ చేసుకుంటూ ఉండాలి, రోజుకి 2 సార్లు కోమ్ చేసుకుంటూ ఉండాలి హెయిర్ని. ఖచ్చితంగా 100% నేనైతే అది చెప్తాను. రైట్. ఈ హెయిర్ కోమ్ చేసుకుంటారు కదా, కొంతమంది నాకు రౌండ్ కోమ్ వర్కౌట్ అవ్వట్లేదు, నాకు స్ట్రైట్ కోమ్ వర్కౌట్ అవ్వట్లేదు, నాకు పినికి మధ్య దూరం ఎక్కువ ఉండాలి, గ్యాప్ ఎక్కువ ఉండాలి అంటారు. లైక్ వాట్ ఈస్ ద రైట్ థింగ్? ఐ థింక్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ వెరీ సింపుల్. ఏది మనం ఈజీగా రెగ్యులర్గా మనకి సూట్ అవుతుందో అది వాడుకుంటే సరిపోతుంది. దాని గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకొని అసలు చేయకుండా ఉండడం కంటే ఉన్నదాంతో చేసుకోవడం బెటర్. ఎక్కువ ఆలోచిస్తే కూడా జుట్టు ఊడుతుంది. ఇంపార్టెంట్. మామూలుగా జుట్టు కోమ్ చేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర పేషెంట్స్ వస్తారు, వాళ్ళు బాగా రీసెర్చ్ చేసి వస్తారు అనమాట. ఎంత రీసెర్చ్ చేసి వస్తారని అంటే వాళ్ళకే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆ కన్ఫ్యూజన్లోనే అటు ఇటు అయిపోతారు, ఏది చేయరు. సో ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్ దట్ యూ హ్యావ్ టు బి పర్సిస్టెంట్, స్టిక్ టు వన్ ప్రోటోకాల్. ఎవ్రీబడి హ్యాస్ అ వ్యూ పాయింట్. ఇన్ని కోట్లాది మంది ఉన్నారు, వాడు ప్రతి ఒక్కడు ఏదో ఒక మాట చెప్తూనే ఉంటాడు. ప్రతిదాన్ని మనం తీసుకోవాలి. సింపుల్గా మనం రెజిమెన్ సెట్ చేసుకొని మనకి ఇది వర్కౌట్ అవుతుందంటే అదే కంటిన్యూ చేయాలి. ఇందా మీరు చెప్తున్నప్పుడు షాంపూస్ ఉంటాయి కదా, షాంపూ యాడ్స్ చూసి చాలామంది వెస్టర్న్ షాంపూ యాడ్స్ పెట్టుకుంటారు, వాళ్ళ హెయిర్ ఫ్లేక్ అవుతుంది అంటారు. షాంపూ యాడ్స్లో ఎప్పుడైనా 99% నీ డాండ్రఫ్ వెళ్ళిపోతుంది, 99% సిల్క్ అయిపోతుంది అంటాడు. బట్ వాట్ ఐ రియలైజ్డ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే ఏవైతే మాస్ ప్రొడ్యూస్ షాంపూస్ ఏవైతే ఉన్నాయో అవి మంచివి కావు అంటారు. ఈ షాంపూ యాడ్స్ మనం ఎలా మిస్లీడ్ చేస్తున్నాయి సార్? అంటే ఈ షాంపూస్లో ఏంటంటే మనకి సల్ఫేట్ ఫ్రీ అని ఉంటాయి,
మనకి నాన్ సల్ఫేట్ అని ఉంటాయి, సల్ఫేట్ కంటైనింగ్ అని ఉంటాయి, యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అనేవి ఉంటాయి. మనకి ఏంటంటే ఇవి మీరు అన్నట్టుగా మాస్ ప్రొడ్యూసింగ్ ఏవైతే ఉంటాయో ఎన్నో లక్షలాది మందికి, కోట్లాది మంది కోసం చేశారు. కానీ మీ హెయిర్స్ ఏంటి? కర్లీ హెయిరా, ఆయిలీ స్కాల్పా, లేకపోతే డ్రై స్కాల్పా, లేకపోతే డాండ్రఫ్ ఉన్నదా, లేకపోతే ఈ సీజన్కి ఇలా ఉండి నెక్స్ట్ సీజన్కి అలా మారిందా, హెయిర్ లాంగ్ ఉందా, సిల్కీ ఉందా, జెనెటిక్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కాంప్లెక్సిటీస్ ఉంటాయి హెయిర్కి డిఫైన్ చేయటానికని. ఈ అన్నిటికీ మనకి ఏంటంటే మనం కాంబినేషన్స్ అనేవి ట్రై చేయాలి. ఏదైనా ఒక షాంపూ మనకి పడింది అని అంటే దాన్ని సెట్ చేసుకోవాలి. చాలామంది యంగ్స్టర్స్ నా దగ్గరకు వచ్చి చెప్తారు, సార్ నేను ఇన్ని షాంపూస్ నేను ట్రై చేస్తున్నాను. అలా కాదు, మీకు షాంపూస్ ఏవైతే ట్రై చేసామో అది ఫ్రెండ్లీగా ఉంటే అది చాలు. మనం ఎప్పుడైనా కానీ ఎలా ఫ్రెండ్లీగా ఉంటాయి మనకి హెయిర్స్కి అని అంటే, మనకి ఎప్పుడైనా కానీ షాంపూ చేసుకున్నాక, కోమ్ చేసుకున్నాక అవి ఫ్రిజీ కావద్దు, నీట్గా సెట్ కావాలి, డ్రై కావద్దు, డ్రై అయ్యి మీకు బ్రేకేజ్ కావటం కానీ అవి కానీ కాకూడదు. మూడోది వచ్చేసి ఏంటంటే స్కాల్ప్లో డాండ్రఫ్ కానీ, డ్రైనెస్ కానీ, ఇచ్చింగ్ కానీ కాకూడదు అనమాట. సో ఈ విధంగా చేసుకొని మనం చాయిస్ చేసుకొని చేస్తే బాగుంటుంది మనకి. సో వాళ్ళు యాడ్స్లో క్లెయిమ్ చేస్తున్నట్టు ఈ హెల్దీ, షైనీ అండ్ స్ట్రాంగ్ కావాలి అంటే మనం ఏం చేయాలి? హెయిర్ని ఆయిల్ పెట్టాలి, షాంపూ మినిమల్గా యూస్ చేయాలి. షాంపూలో కూడా నేను పద్ధతి చెప్తాను. షాంపూ అనేది చేతిలో వేసుకోవాలి, నీళ్ళలో వేసుకొని దాంట్లో డైల్యూట్ చేసుకొని లాదర్ అవుట్ చేసుకొని ఫస్ట్ ఈ భాగంలో వెంట్రుకలకి పెట్టి తర్వాత పై భాగంలో పెట్టి నురుగుతోటి చేసేసి వాష్ చేయాలి. ఎంతసేపు ఉంచుకోవాలి సార్ షాంపూ? ఒక 1 to 3 minutes వరకు. ఓకే, దట్ టు ఫర్ ద స్కాల్ప్. స్కాల్ప్ అంటే ఇది లోపల మాడుకి మనకి అది అవుతే అప్పుడు కరెక్ట్గా క్లెన్జింగ్ అవుతుంది అనమాట. క్లెన్స్ చేసేసుకొని మనకి మంచిగా టవల్ డ్రై, కోల్డ్ బ్లో డ్రై తోటి చేయొచ్చు. కోల్డ్ బ్లో డ్రై కూడా కొంతమందికి మాత్రమే. కోల్డ్ బ్లో డ్రై అందరు చేసినా కానీ హెయిర్ లాస్ అనేది అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొంతమంది మంచిగా స్ట్రైట్నింగ్ అని చేస్తారు, మంచిగా వేడివేడిగా చేస్తారు, అని నాకు ఇష్టం ఉండదు. ఎక్సెసివ్ హీట్ పెట్టకూడదు, ఎందుకంటే పెట్టారని అంటే అది హెయిర్ లాస్కి కారణం అవుతుంది. మరి ఎందుకు సార్ అంత ఎక్సెసివ్ స్ట్రైట్నింగ్, దిస్ వై ఇస్ ఇట్ సో పాపులర్? జస్ట్ చూడడానికి ఎస్థెటిక్స్ కోసమేనా? అంతేనా? అంతే, ఒక్కరి కాన్ఫిడెన్స్ కోసం. అది కొన్ని ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటే కెరటిన్, స్ట్రైట్నింగ్ కానీ, స్మూత్నింగ్ కానీ, బోటాక్స్ కానీ, దానికి తెలుసు హెయిర్ ఫాల్ అవుతుందని, కానీ ఆ లుక్ అలవాటు అయిపోయి అది ఇష్టమై చేయించుకుంటారు. కొన్ని తప్పట్లేదు, హెయిర్ ఫాల్ అవుతుందని తెలుసు, థిన్నింగ్ అవుతుందని తెలుసు, అండ్ సడన్ గా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి గ్రేయింగ్ కూడా స్టార్ట్ అవుతుంది, ఎర్లీ గ్రేయింగ్. సో అది కూడా అవుతుంది. బట్ అయినా కూడా కొన్ని తప్పని పరిస్థితుల్లో ఆ ట్రీట్మెంట్స్ చేయించుకుంటాం. సో ఈ మధ్య కొత్తగా ఏమైందంటే ఈ స్ట్రైట్నింగ్, స్మూత్నింగ్ అయినప్పుడు హెయిర్ ఫాల్ ఎలాగో ఉంటుంది కదా, ఆ ఫాల్ ఉన్నప్పుడు ఇప్పుడు స్కాల్ప్ ట్రీట్మెంట్స్కి వస్తారు, పిఆర్పి, జిఎఫ్సి, మీస్. అంటే అది కావాలి అండ్ ఎట్ ద సేమ్ టైం హెయిర్ ని మళ్ళీ రీగ్రో చేయాలి కదా, సో వాటి కోసమని ట్రీట్మెంట్స్ వాడుతూ ఉంటారు. సో నా దగ్గర పేషెంట్స్ చెప్తాను అనమాట, సార్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయొచ్చా అని. చేయించుకోండి అమ్మా, కానీ హెయిర్ లాస్ గ్యారంటీ అని అంటాను. ఓకే సార్ అని అంటారు, అంతే. దే ఆర్ యాక్సెప్టింగ్ విత్ దాట్. అండ్ దెన్ దే గో గెట్ ఇట్ డన్, కమ్ బ్యాక్, మంచిగా పిఆర్పి, మీసో, జిఎఫ్సిస్ తీసుకుంటారు. నేను షాంపూ వేస్తే ఆ షాంపూ నేను వాడను సార్, నేను స్ట్రైట్నింగ్ షాంపూ వాడతానంటారు, అది కంటిన్యూ చేస్తారు. బట్ ఎనీవేస్ దే గెట్ ఎ రిజల్ట్ లైక్ దాట్ అండ్ ఇట్స్ ఎ రైజింగ్ ట్రెండ్. దే లుక్ మోర్ అపీలింగ్, సో దట్ వే దే లైక్ ఇట్. మనకి మెన్కి బాల్నెస్ ఫీమేల్ కూడా బాల్నెస్ ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఆన్ స్టేజెస్ ఎలా ఉంటాయి? మెయిల్ ప్యాటర్న్ బాల్నెస్కి ఏంటంటే ముందు నుంచి తర్వాత వెనకాల అవుతుంది అనమాట, బట్టతల అది రావటం. ఆడవాళ్ళకి బట్టతల ఏంటంటే వెనకాల నుంచి ఈ భాగంలో మీకు ఎక్కువగా కనిపిస్తుంది, ముందు నుంచి వెనక్కి వెళ్ళదు ఎప్పుడు కూడా ఆడవాళ్ళకి. ఎందుకనంటే ముందు ఉన్న హెయిర్స్కి స్పెషల్ రిసెప్టార్స్ ఉంటాయి అనమాట. ఆ రిసెప్టార్స్ ఆ డిహెచ్టి పాత్వేని హోల్డ్ చేస్తుంది అనమాట. డిహెచ్టి అంటే డైహైడ్రోటెస్టోస్టిరాన్, దానికి అక్కడ హోల్డ్ చేస్తుంది. మిగతా వెనకాల ఉన్నాయన్నీ జెనెటిక్ రీజన్తో కానీ, హార్మోనల్ రీజన్స్తో కానీ బట్టతలలు అవి రావచ్చు, బ్యాడ్ లైఫ్ స్టైల్ తోటి కూడా. అయితే మనకి ఫస్ట్ సైన్ ఏంటంటే హెయిర్ లాస్, మనకి హెయిర్ థిన్నింగ్ విపరీతంగా అవుతుంది, బాల్డింగ్ అవుతుంది, పట్టతల వస్తుంది అని అంటే వెంట్రుకలు పల్చగై మనకి పాపిట వెడల్పు అవ్వటం. పాపిట వెడల్పు అవ్వటం అనేది బాగా ముందు చెప్తారు కదా, ఇట్లా కోమ్ చేస్తుండే ఇంతకు ముందు, ఇప్పుడు నాకు ఆ పాపిట అనేది నాకు వెడల్పు కనిపిస్తుందని. ఆ పాపిట వెడల్పు కనిపించటమే ఇది అనమాట ఫస్ట్ సైన్ ఆఫ్ బాల్డ్నెస్ అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే హెయిర్ ఫ్రిజీగా అయిపోవటం, హెయిర్ మనకి విపరీతంగా ఇలా అయిపోవటం అనమాట. అంటే ఇట్లా మొత్తం గాలికి లేవటం, ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. కోమ్ చేస్తే సెట్ చేస్తే ఉండట్లేదు అని అంటారు కదా, ఇవన్నీ అనమాట. తర్వాత మీకు మాడు కనిపించటం. సో ఇవి డిఫరెంట్ స్టెప్స్ అనమాట. తర్వాత గ్రేడింగ్లోకి వెళ్తుంది.
ఇది సెకండ్ గ్రేడ్కి వచ్చేంత వరకు. సెకండ్ గ్రేడ్కి వచ్చినాక సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్కి అలా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తామా? ఆడవాళ్ళకి కూడా చేస్తారు. నాన్ షేవ్ టెక్నిక్ చేస్తాం. వెనకాల జడ పైకి తీసి వెనకాల ట్రిమ్ చేసేసి అక్కడి నుంచి ఒక్కొక్క వెంట్రుక తీసి ఇక్కడ ముందు ట్రిమ్ చేయకుండా పెడతాం అనమాట. సో మగవాళ్ళకి మనం అంతా గుండు కొట్టేస్తాము, కానీ అమ్మాయిలకి అయితే మనం అలా చేయలేం కదా, సో తీయకుండా పెట్టేస్తాం. దాన్ని నాన్ షేవ్ టెక్నిక్ అని అంటాం. అది కూడా చాలా మంచిగా కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తుంది అనమాట. రైట్ రైట్. మేజర్లీ ఏ ఏజ్ తర్వాత అబ్జర్వ్ చేస్తున్నారు సార్ ఇది? హెయిర్ లాస్ ఉమెన్ కి నేను ప్రతి ఏజ్ లో కనిపిస్తుంది. సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత ఆడవాళ్ళకి కొద్దిగా హెయిర్ లాస్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఈ బాల్నెస్ కూడా చాలా పెరుగుతుంది. రైట్. యాక్చువల్లీ పాతకాలంలో అయితే ఆడవాళ్ళకి హెయిర్ లాస్ ఉండేది కాదు, ఎందుకంటే వాళ్ళ పని ఏమి ఉండేది, ఇంట్లో పని చూసుకోవడం వరకే ఉండేది. పిల్లలు, ఇంట్లో పని, వంట చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే చేంజింగ్ లైఫ్ స్టైల్ వల్ల వర్క్ స్ట్రెస్ కానీ, ఫ్యామిలీ స్ట్రెస్, జాబ్ స్ట్రెస్, కాంపిటీషన్ అన్నీ ఎక్కువ అయిపోవడం వల్ల మనం ఫీమేల్స్లో కూడా చూస్తున్నాం. దట్స్ ద మెయిన్ రీజన్. సో మెయిన్ డీస్ట్రెస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. యోగా కానీ, మెడిటేషన్ కానీ, అట్లనే న్యూట్రిషన్ కూడా బాగాలేదు కదా. సో ఇట్ ఇస్ నాట్ న్యూ ఫుడ్ మనం తింటున్నాం కానీ అందులో ఎంత న్యూట్రియంట్స్ ఉన్నాయో గ్యారంటీ లేదు. సో దానివల్ల కూడా ఇవన్నీ కాంపౌండింగ్ ఎఫెక్ట్స్ ఒకదాని తర్వాత ఒకటి. ఐ వాంట్ టు టచ్ అపాన్ వన్ మోర్ పాయింట్. ఈ టైట్ పోనీ వేసుకుంటే కూడా బాల్నెస్ అవుతుంది అని విన్నాను, కరెక్టేనా? అంటే ట్రాక్షన్ అలోపేషియా అంటారు. గట్టిగా వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ జుట్టు హెయిర్ ట్రాక్షన్ అయిపోయి దాంతో హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది, అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే చిన్నపిల్లల్లో ఎక్కువగా టైట్ పోనీస్ అవాయిడ్ చేయాలి. ఎప్పుడు కూడా మనకి చిన్న పాతకాలంలోగా పాపెట్ తీసి వేస్తారు కదా, సో అదేంటంటే ఇలా హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళిపోకుండా కూడా ఉంటుంది. హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్. ఒక లెవెల్ వరకు ప్రతి మనిషికి హెయిర్ ఫాల్ అవుతుంది, కానీ ఒక లెవెల్ దాటిన తర్వాతే ఇట్ ఈస్ ఏ ఇష్యూ అంటారు కదా సార్, ఇది కరెక్టేనా? హెయిర్ ఫాల్ వేరు, హెయిర్ థిన్నింగ్ వేరు. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయండి. హెయిర్ ఫాల్ అని అంటే మనకి ఏమవుతుందంటే వెంట్రుకలు ఊడిపోతాయి, మళ్ళీ పెరగాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకే, మనకి ఏదైనా అంతే, మనకి బాడీలో ఏదైనా కణం అనేది ఒక లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆర్బీసీ అని ఉంటుంది, రెడ్ బ్లడ్ సెల్ అని ఉంటుంది, మనకి ఆక్సిజన్ అనేది సప్లై చేస్తుంది. ఈ ఆక్సిజన్ సప్లై చేసే ఆర్బీసీ కూడా మనకి ఒక 120 days వరకు అలా పనిచేస్తుంది. తర్వాత అది డీజనరేట్ అయిపోతుంది, కొత్త బ్లడ్ వస్తుంది. అదే అంటారు కదా మనకి ఫ్రెష్ బ్లడ్ అనేది మనకి ప్రతి 3 నెలలకి వస్తుంది అని. ఈ 3 నెలలకి ఏదైతే వస్తుందో అలానే వెంట్రుకలు కూడా అంతే. ఒక 6 years వరకు అది పెరుగుతూనే ఉండాలన్నమాట. అది మీకు లాంగ్ అవుతూనే ఉంటుంది. అది మీరు కట్ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే స్టైల్ చేస్తారు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది పెరుగుతూనే ఉంటుంది. కొన్నాళ్ళ తర్వాత 6 years అయిపోయినాక అది పడిపోతుంది. ఓకే, అది పడిపోయినాక లోపల మూల కణాలు అంటాం మనం, స్టెమ్ సెల్స్ అనేవి, ఆ మూల కణాల నుంచి మనకి హెయిర్ ఫాలికల్ అనేది రావాలన్నమాట. సో ఆ హెయిర్ ఫాలికల్ అనేది అక్కడ రావడానికి ఆ మూల కణాలు కారణం. రైట్. సో ఆ మూల కణాల నుంచి వచ్చేదానికి అదొక సైకిల్, అనెజన్, టీలోజన్, కెటజన్ అని ఫేజెస్ ఉంటాయి. సో అనెజన్ అంటే గ్రోత్, టీలోజన్ అంటే హెయిర్ లాస్ స్టేజ్, ఏదైనా సెల్ లాస్ స్టేజ్ ఏదైనా. అయితే ఏదైతే టీలోజన్ ఎఫ్లూవియం ఉంటుందో అంటే బాడీలో ఉన్న హెయిర్స్ అవన్నీ పడిపోతూ మళ్ళీ తర్వాత కొత్త హెయిర్ అని ఒకటేసారి రావచ్చు. అది మళ్ళీ రీగ్రో అవుతుందా లేదా అనేది మనం ఫాలికల్స్ ఓపెన్ ఉందా లేదా చూసుకోవాలి. రైట్. సో ఆ ఫాలికల్స్ ఓపెన్ ఉన్నాయనంటే 3 monthsలో ఏవైతే హెయిర్ లాస్ అవుతుందో అది రీగెయిన్ అవుతుంది అనమాట. దాన్ని మనం టీలోజన్ ఎఫ్లూవియం అని అంటాం అనమాట. దాన్ని హెయిర్ లాస్గా పరిగణించాలి. హెయిర్ థిన్నింగ్ వేరు. హెయిర్ థిన్నింగ్ అంటే మినియేచరైజేషన్ అంటే వెంట్రుక పల్చగా అయిపోతూ ఉన్నాం. ఎందుకంటే కొంతమందికి హెయిర్ లైన్ రిసీడ్ అవుతున్నప్పుడు యంగ్స్టర్స్లో మీరు చూస్తారు కదా, లావుగున్న వెంట్రుకలు సన్నగా అయిపోతూ ఉంటాయి. సన్నగా అయిపోయి మీకు అలానే ఉంటుంది, వాడికి హెయిర్ లాస్ ఉండదు, కానీ మాడు కనిపించడం మొదలవుతూ ఉంటుంది. సో అది హెయిర్ థిన్నింగ్ అనమాట. థిక్నెస్ తగ్గుతుంది అనమాట. దాని హెయిర్ థిన్నింగ్ని మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్గా చూడాలన్నమాట. 60-70% ఆఫ్ ద టైం రెండు కో ఎగ్జిస్ట్ అవుతాయి. సో రెండు చూసుకొని డయాగ్నోస్ చేయాలి. నేనేమనుకున్నానంటే ఇప్పటి వరకు అగైన్ నా మిస్కన్సెప్షన్ ఏముందంటే, హెయిర్ మీరు థిన్నింగ్ అన్నారు కదా, నేనేమనుకున్నానంటే ఇలా కంటిన్యూస్గా పోర్స్ ఉంటాయి కదా, డెన్సిటీ ఆఫ్ హెయిర్ తగ్గిపోతుందేమో, అందుకే హెయిర్ లాస్ అవుతుంది, హెయిర్ థిన్నింగ్ అవుతుంది అనుకున్నాను. ఇస్ దాట్ ఆల్సో రైట్? ఎస్, బోత్ ఆఫ్ ది వేస్ ఇట్స్ రైట్. ఏమవుతుందంటే హెయిర్ లాస్ అయినప్పుడు ఒకవేళ అండర్లయింగ్ మనకి మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఉందనుకోండి, అది బయటికి వచ్చేస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ అన్మాస్కింగ్ ది అండర్లయింగ్ ప్రాబ్లం. సో హెయిర్ లాస్ అవ్వటం కూడా ఆపటం అనేది ముఖ్యం. హెయిర్ థిన్నింగే కాదు, హెయిర్ లాస్ కూడా ఆపటం ముఖ్యం. బట్ అఫ్ కోర్స్ ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్. అండ్ దెన్ అంటే మనకి వచ్చింది అది ఎలా అవుతుంది, ఏంటి, ఏ విధంగా ట్రీట్మెంట్స్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయొచ్చు అనమాట. రైట్. చూస్తే ఈ హెయిర్ థిన్నింగ్లో
అగైన్ ఎంత తొందరగా ఐడెంటిఫై చేస్తే అంత ఫాస్ట్గా మనం వీ కెన్ గెట్ బెటర్ అంటే వీ కెన్ టేక్ ప్రికాషన్స్. ఫస్ట్ స్టేజ్ ఐడెంటిఫికేషన్ ఏంటి? హెయిర్ లైన్ రిసీడింగ్ ఫస్ట్ థింగ్. ఇక్కడ నుంచి లేచిపోండి. ఎక్కడ లేచిపోతే సార్ నార్మల్గా ఈ ఏరియాలోనా? ఈ భాగం నుంచి మొదలవుతుంది. ఓకే, హెయిర్ లైన్ రిసీడింగ్ అని అంటాం అనమాట. ఈ భాగంలో రిసీడ్ అవుతూ వెనకాల కూడా పలచగా అవటం. లేకపోతే చాలా రేర్ గా కొంతమందికి ఉంటుంది అనమాట. ముంగట ఈ భాగంలో ఇక్కడ ఉండి ఇక్కడ వెనకాల కూడా పలచగా అయిపోవటం అనమాట. ఆడవాళ్ళలో బట్టతలు అని చెప్పాను కదా, ఆ విధంగా కూడా అవుతుంది అనమాట. సో హెయిర్ లైన్ రిసీడింగ్ అనేది మనకి కామనెస్ట్ ఫీచర్ అనమాట. అలానే మనకి పాపిట వెడల్పు అవటం ఆడవాళ్ళలో, అది నేను చెప్పాను సేమ్ థింగ్ ఇక్కడ కూడా. మీరు ఇందాక అన్నారు కదా ఎర్లీగా 15 years నుంచి కూడా వీఆర్ స్టార్టింగ్ టు సీ బాల్డ్ కేసెస్, బాల్నెస్ వస్తుంది అని చెప్పి. కానీ ఒక మినిమం ఏజ్ ఉంటుంది కదా మనం ట్రీట్మెంట్ చేయించడానికి. సో హెయిర్ ట్రీట్మెంట్ చేయాలి అంటే మినిమం ఏజ్ ఏంటి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి 24 years బిలో చేయకూడదండి. మరి నేను ఈ 17 years, 18 years డెర్మటాలజిస్ట్ చేయడం విన్నాను. ఇది నిజమేనా? అది కరెక్టే చేస్తున్నారా లేకపోతే ఆర్ దే డూయింగ్ సంథింగ్ రాంగ్? చేయకూడదు. యూజువల్లీ డెర్మటాలజిస్ట్ అయితే చేయరు. అది మరి ఎలాంటి సెంటర్స్ లో చేస్తున్నారో అది మనం చెక్ చేసుకోవాలి. యూజువల్లీ సో 24 years కిందన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకూడదు. అన్లెస్ దెర్ ఈస్ అ స్పెషల్ సినారియో లైక్ ప్యాచీ అలోపీసియా, అలాంటివి ఉంటేనే మనం చేయాలి. 24 years బిలో అయితే మా గైడ్ లైన్స్ లో క్లియర్ గా మెన్షన్ అనమాట. చేస్తే ఏమవుతుంది అంటే ఏం కాదు, ప్రాబ్లం ఏం కాదు. కాకపోతే ఏంటంటే పర్పస్ ఏంటి హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది రిస్టోరేషన్ ప్రాసెస్, ఓకేనా? సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏంటంటే ఇక్కడ నుంచి వెంట్రుకలు తీసి ఇక్కడ పెడతాం. ఇక్కడ పెట్టినప్పుడు ఏమవుతుందంటే నెమ్మదిగా అది గ్రో అవుతూ ఉంటుంది అనమాట. కానీ ఉన్న వెంట్రుకలకి కాపాడుకోవటానికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయమన్నమాట. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే హెయిర్ లాస్కి క్యూర్ అవుతుందా? కాదు. ఇది చాలామందికి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే ఇవాళ నాకు 1200 గ్రాఫ్ట్లు అన్నారు, 2000 గ్రాఫ్ట్లు అన్నారు, 4000 గ్రాఫ్ట్లు అన్నారు, నేను చేయించేసుకుంటే జీవితాంతం నాకు వెంట్రుకలు రాకుండా మనకు ఊడిపోకుండా ఉంటాయి కదా అని అనుకుంటారు. అది కాదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినాక కూడా మనకు ఉన్న వెంట్రుకల్ని మెయింటైన్ చేసుకోవటానికని ఖచ్చితంగా మందులు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను నా పేషెంట్స్కి అదే క్లియర్గా చెప్తాను. ఉన్న వెంట్రుకలు కావాలా, కొత్త వెంట్రుకలు కావాలా? ఉన్న వెంట్రుకలు కావాలంటే మందులు PRP, మీసో, GFCs. లేదు కొత్త వెంట్రుకలు కావాలంటే ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాక కూడా మీరు మందులు వాడాల్సిందే. అవునా సార్ వాడాల్సిందే? నేను అలా అనుకున్నా. లేదు కాదు, కుదరదు, నువ్వు వాడాల్సిందే. నేను క్లియర్గా చెప్తాను. ఎన్నాళ్ళు అని అంటారు. మీకు ఎన్నాళ్ళ వరకు వెంట్రుకలు కావాలా, అన్నాళ్ళ వరకు వాడాల్సిందే. ఇది నేను ఒక నాలుగు మాటలు చాదస్తంగా నేను చెప్పేస్తాను. అది ఎందుకనంటే దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. Because not understanding these facts and going for transplant is not a right choice. ఆ 4 విషయాలు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, ఆరోగ్యవంతమైన ఫుడ్ తినాలి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాక కూడా వాటికి మందులు తగ్గట్టుగా అవి తీసుకోవాలి, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. బేసికలీ వరి పంట లాగానే వరి నార్లు తీసి ముందు పెట్టేసి వాటిని పండించాలి. పండాలి అంటే మళ్ళీ దానికి తగ్గ వాటర్, న్యూట్రియంట్స్ అన్ని వేయాలి, జరగాల్సిందే కదా. జరగకుండా అయితే మొక్క పెరగదు కదా. సో దానిలాగానే సేమ్ చేసి ట్రాన్స్ప్లాంట్ హెయిర్ చేసి కూడా ట్రీట్మెంట్స్ కంటిన్యూ చేయాల్సిందే. భూమిలో బలం ఉంటేనే కదా అది వచ్చేది. అలానే మనకి మాడులో కూడా మనకి స్ట్రెంత్ రావాలంటే లైఫ్ స్టైల్, న్యూట్రిషన్, ఎక్సర్సైజ్, డైట్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఇందాక మీరు మల్టిపుల్ ట్రీట్మెంట్స్ చెప్పారు కదా సార్, దాని గురించి మాట్లాడే ముందు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎవరికి అవసరం అది ఒకసారి మాట్లాడదాం సార్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలామందికి బట్టతలలు ఉన్న వాళ్ళకి అవసరం పడుతుంది. కాకపోతే గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5, గ్రేడ్ 6 ఇంతవరకు మనం చేస్తాం అనమాట. గ్రేడ్ 5, గ్రేడ్ 6 వరకు ఎక్కువ నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ అవసరం ఉంటాయి. దానికి అవసరానికి తగ్గట్టుగా మనకి డోనర్ అవైలబిలిటీ ఉంది అని అంటే మనం దానికి తగ్గట్టుగా చేస్తాం. అంటే కొంతమందికి విపరీతంగా లాస్ అయి ఉంటుంది, వెనకాల పల్చగా ఉంటాయి. ఆ పల్చగా ఉన్నప్పుడు నంబర్స్ ఎక్కువ తీయలేము గ్రాఫ్ట్స్ అవి. సో అందుకోసమే కొన్ని గ్రాఫ్ట్స్ తీసి ముందు పెట్టి తర్వాత మిగతాది కూడా మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కవర్ చేస్తాం. అదే కొంతమందికి ముందు భాగం వరకే ఉందనుకోండి, దాన్ని గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని అంటాం. వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ మనం ఈజీగా చేసేయచ్చు అనమాట. డోనర్ ఏరియా కొద్దిగా సఫిషియెంట్గా ఉంటే గడ్డం నుంచి మిగతా ఏరియాస్ నుంచి కూడా తీయవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది హెయిర్ లాస్ అనేది స్టేబుల్గా ఉండాలి. అంటే హెయిర్ లాస్ ఎక్కువ కాకుండా ఉండాలి. హెయిర్ థిన్నింగ్, హెయిర్ లాస్ డిఫరెంట్. హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది అనుకోండి, అప్పుడు ట్రాన్స్ప్లాంట్స్ చేయము. సో హెయిర్ లాస్ని స్టెబిలైజ్ చేసుకున్నాకనే ట్రాన్స్ప్లాంట్ చేయాలి.
రైట్. సో ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటాను నేను, ఇవాళ వచ్చేసాను నేను, రేపు ఎల్లుండి చేసుకుంటానంటే అలా కుదరదు. ఫస్ట్ ఏమేమి ఉందో మొత్తం వెరిఫై చేసుకొని ఈజ్ ఫిట్ ఫర్ ట్రాన్స్ప్లాంటా లేదా అని చూసుకొని అప్పుడు అడ్వైస్ చేసి దాని తర్వాత 2-3 డేస్లో మొత్తం అంతా వర్కప్ చేసుకొని చేయాలి. యాక్చువల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏం జరుగుతుంది? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇక్కడి నుంచి వెంట్రుకలు తీస్తాం, ఇక్కడ పెడతాం, అంతే. అంతే, అంతకంటే ఏముండదు ఇంకా. ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెట్టడం అన్నది వెరీ సింపుల్ ప్రాసెస్ మీరు అన్నట్టు. కరెక్ట్. ఇంత సింపుల్ ప్రాసెస్ లో కాంప్లెక్సిటీస్ ఎందుకు వస్తున్నాయి? ఎవ్రీ స్కాల్ప్ ఇస్ సేమ్, రైట్. సో ద కాంప్లెక్సిటీ కమ్స్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ సైంటిఫిక్ అనమాట. మీకు స్టెరిలిటీ అనేది ఉండాలి. అంటే మీరు పేషెంట్ని చూస్ చేసుకునేటప్పుడు ఒకటి ముఖ్యం. ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి, ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాక కూడా మందులు వాడుకోవాలని. చాలామందికి అది తెలియక ఉట్టి ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటారు, మందులు వాడుకోరు, ఆపేస్తారు. ఇప్పుడు ముందు పెట్టిన లేయర్ ఒకటి ఉంటుంది, వెనకాల ఉన్నది వెనక పోతూనే ఉంటుంది. సో 2 ఐలాండ్స్ అయిపోతాయి అనమాట. సో అక్కడ ముందు మనం అక్కడ చెప్పాల్సింది ఏంటంటే పేషెంట్ ఖచ్చితంగా ఫాలోఅప్ కావాలి. నా దగ్గర హెయిర్ ట్రాన్స్ప్లాంట్లు అయినారని అంటే వాళ్ళు ఖచ్చితంగా ఫాలోఅప్ అవుతూనే ఉంటారు సంవత్సరాల తరబడి. నా దగ్గర కాకుండా వేరే డాక్టర్ దగ్గరికైనా నేను క్లియర్గా చెప్తాను, మీరు నా దగ్గర రాకున్నా పర్లేదు, మీరు బయట దేశంలో ఉన్నారు, అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేదంటే ఆన్లైన్ కన్సల్టేషన్ చేసుకోండి, మందులు అయితే వాడుకోండి, టచ్అప్ ట్రాన్స్ప్లాంట్స్ చేసుకోవాలి, ఇవన్నీ క్లియర్గా చెప్తూ ఉంటాను. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్. ఇంకొకటి, మీకు ఏదైతే వెంట్రుకలు తీస్తారో అక్కడ డెన్సిటీ ఉందా లేదా చూసుకోవాలి. డోనార్ డెన్సిటీ అసెస్మెంట్స్ అని అంటాం. మూడోది వచ్చేసి ఏంటంటే రెసిపియంట్లో సైట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మనకి పెట్టే దగ్గర అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా అది చూసుకోవాలి. నాలుగోది ఏంటంటే మనకి ఇంపార్టెంట్, మనకి ఆ యాంగిల్స్ ఇంపార్టెంట్, ఆ డెన్సిటీస్ ఇంపార్టెంట్. న్యాచురల్ లుకింగ్ ట్రాన్స్ప్లాంట్ రావాలి, న్యాచురల్ లుకింగ్ హెయిర్ లైన్ రావాలంటే ఆ డెన్సిటీస్ ఇవ్వాలి. ఆ స్ట్రోక్ ఆఫ్ లైన్స్ ఉంటాయి అనమాట. అంటే మనకి ఇప్పుడు కొంతమంది చూస్తే ట్రాన్స్ప్లాంట్ స్ట్రైట్గా ఉంటుంది, సో ఆ గీతలాగా పెట్టి ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఉంటుంది అనమాట. మనం దానికి జిగ్జాగ్ చేస్తాం, జిగ్జాగ్ చేసి సింగిల్ లోన్ ఫాలికల్స్ అంటాం, ఆ లోన్ ఫాలికల్స్ అనేది ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఆ డిజైనింగ్ అనేది ఆర్ట్. రైట్. అక్కడే మేము వస్తాం. సెలబ్రిటీస్ వాడే సన్ స్క్రీన్ లో ఏమేమి ఉంటాయి? సన్ స్క్రీనే ఉంటుంది. ఏ ఫరక్ ఉండదు సార్, ఎందుకంటే నేను సన్ స్క్రీన్ వేరియేషన్స్ చూసా. 200 రూపాయల సన్ స్క్రీన్ ఉంటుంది, 600 రూపాయల సన్ స్క్రీన్ ఉంటుంది, 1500 రూపాయల సన్ స్క్రీన్ కూడా ఉంటుంది. మూడింటికి డిఫరెన్స్ ఏంటి? SPF లెట్ us say ఎవ్రీథింగ్ సేమ్, మూడింటికి డిఫరెన్స్ ఏంటి? నా దగ్గర ప్రామినెంట్ సెలబ్రిటీ ఉన్నారు, నేను పేరు తీసుకోను, ఓకే. నా దగ్గరకు వచ్చారు, నేను సన్ స్క్రీన్ సజెస్ట్ చేశాను. సన్ స్క్రీన్ సజెస్ట్ చేసినాక తను పెట్టుకున్నారు, సన్ స్క్రీన్ పెట్టుకున్నాక చూసి ఇదేదో బాగుంది కదా అని అనుకున్నారు. మళ్ళీ తర్వాత నేను వచ్చినప్పుడు నాకు చెప్పారనమాట, 7,000 రూపాయలు పెట్టే సన్ స్క్రీన్ ఒకటి స్ప్రే వస్తుంది ఇంపోర్టెడ్ది, నేను అది కాదని నేను మీ సన్ స్క్రీన్ పెడుతున్నా, నాకు ఇదే నచ్చింది అని. అనదర్ మేల్ సెలబ్రిటీ ఉన్నారు, ఐ కెనాట్ టేక్ హిస్ నేమ్, బట్ వాళ్ళ కార్లో సన్ స్క్రీన్స్ మనవి ఉంటాయి, ఖచ్చితంగా చెప్తాడు, మా డ్రైవర్ తీసుకొచ్చి పెట్టాడు, నేను వాడుతున్నాను ఇది అని చెప్పి. అంటే వాళ్ళు ఇంతకుముందు ఏదైతే బయట సన్ స్క్రీన్స్ వాడేవాళ్ళో ఈ సన్ స్క్రీన్స్ వాడినాక వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. సో దిస్ ఈజ్ మోర్ స్కిన్ ఫ్రెండ్లీ అండ్ ద న్యూ జనరేషన్ ఆఫ్ సన్ స్క్రీన్స్ హ్యావ్ కమ్ వెరీ వెరీ ఫాస్ట్ అండ్ దే ఆర్ వెరీ వెరీ సేఫర్. రైట్. కొన్ని సన్ స్క్రీన్స్ గురించి అపోహలు వచ్చాయి, అబ్జార్ప్షన్ అవుతుంది, టాక్సిసిటీ వస్తుంది, అవన్నీ పాతాయి, అవన్నీ ఫేజ్ అవుట్ అయిపోయినాయి. ఫేజ్ అవుట్ అయిపోయి కొత్త కొత్తవి వచ్చేసాయి, టినోసాబు, మెక్సోరిల్, ఇలాంటివి అనేకమైన కొత్తవి వచ్చేసాయి అనమాట. ఇవి వచ్చేసేటప్పటికి ఇవి చాలా సేఫ్గా ఉంటున్నాయి, చర్మం పైన బాగా ఇమిడిపోతుంది, మీకు మంచిగా ఎదిగిపోయి అవుతుంది అనమాట. సో సెలబ్రిటీ సన్ స్క్రీన్స్ యూస్ చేస్తున్నారు కదా అని మనం ఆ సన్ స్క్రీన్ కంటే మన చర్మానికి ఏ సన్ స్క్రీన్ సెట్ అవుతుందో నిర్ణయించుకొని దాన్ని కంటిన్యూ చేయాలి. సన్ స్క్రీన్ వల్ల స్కిన్ టోన్ బెటర్ అవుతుందా, అంటే ఇంకా మనం ఫెయిర్ అవుతామా? ఎస్, డెఫినెట్లీ. అంటే ఫెయిర్ అవుతామని కాదు, ఉన్న కలర్ని అయితే మనం మెయింటైన్ చేసుకోవచ్చు. చాలా మంది అంటూ ఉంటారు, నేను ఎక్కడికి వెళ్ళను, జస్ట్ కార్లో వెళ్తాను, కార్లో వచ్చేస్తాను, నేను ఎండలోకి వెళ్ళను అని. సో అది పెద్ద మిస్కన్సెప్షన్. ఏంటంటే మనం ఎండలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, సన్లైటే మన దగ్గరికి వస్తుంది. మనం లైట్ చూస్తున్నాము అంటే సన్లైట్ మన మీద పడుతున్నట్టే. సో అది ఒకటి మెయిన్ థింగ్. సో సన్లైట్ వల్ల డెఫినెట్లీ పిగ్మెంటరీ చేంజెస్ వస్తాయి. సో 2 kinds ఉంటాయి, తెల్లగా ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ఈజీ టానర్స్ ఉంటారు. తెల్లగా ఉన్న వాళ్ళు ఎండలోకి వెళ్తే మా అంటే రెడ్గా అవుతారు, వాళ్ళకి యూజువల్లీ పిగ్మెంటేషన్ రాదు. కొంతమందికి ఏంటంటే ఈజీ టానర్స్, వాళ్ళలో మెలనోసైట్ యాక్టివిటీ ఎక్కువ బాగా ఉంటుంది. సో అందుకని ఒక్క నిమిషం ఇలా వెళ్ళినా కూడా ట్యాన్ అయిపోతారు. సన్ ట్యాన్ రావడం చాలా ఈజీ, దాన్ని పోగొట్టుకోవడానికి చాలా రోజులు కష్టపడాలి. సో దాని బదులు మనం సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటూ ఉంటే ఆ ట్యాన్ అనేది రాదు.
సో అది లాంగ్ టర్మ్ పర్మనెంట్ పిగ్మెంటేషన్లోకి వెళ్ళిపోకుండా ఉంటుంది. సో సన్ స్క్రీన్ అప్లికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది పొద్దున్న పెట్టేసుకొని సాయంత్రం వరకు అది పనిచేస్తుంది అనుకుంటారు. సో ప్రపంచంలో ఎంత బెస్ట్ సన్ స్క్రీన్ అయినా మ్యాక్సిమం 2 to 3 hours పనిచేస్తుంది. సో రీఅప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బయట ఉన్నప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీ హ్యాండ్ బ్యాగ్లో కానీ కార్లో కానీ ఒక సన్ స్క్రీన్ ఎక్స్ట్రా ఉండాలి. సో ఎవ్రీ 2 to 3 hours తర్వాత రీఅప్లై చేయాలి అవుట్డోర్ ఉన్నప్పుడు కంపల్సరీ. అలా లేదు ఇంట్లోనే ఉన్నామంటే పొద్దున్న మధ్యాహ్నం పెట్టుకుంటే సరిపోతుంది. సో ప్రాపర్ అప్లికేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ పిగ్మెంటేషన్ అనేది రాకుండా ఉంటుంది. సో పిగ్మెంటేషన్ కూడా ఒకటి స్కిన్ డల్ చేస్తుంది అండ్ ఏజింగ్ కూడా త్వరగా వచ్చేస్తుంది. సన్లైట్ పడడం వల్ల మన ఎలాస్టిక్ అండ్ ఎలాస్టిన్ ఫైబర్స్ ఉంటాయి కదా స్కిన్లో, అవి డ్యామేజ్ అవుతాయి. దానివల్ల ఫోల్డ్స్, ఫైన్ లైన్స్, రింక్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో డెఫినెట్లీ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అనేది బెస్ట్ యాంటీ ఏజింగ్ రెమెడీస్. సో అది మనం ఎంత అర్లీగా స్టార్ట్ చేస్తే మన స్కిన్ అంత బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. లిటరల్గా ఐ థింక్ హానెస్ట్గా యూ లిటరలీ బ్రోక్ డౌన్ ఎవ్రీథింగ్. చాలా మిస్కన్సెప్షన్స్ ఎలా అనుకున్నాము, అవేర్నెస్ క్రియేట్ చేయాలి, మిస్కన్సెప్షన్స్ దూరం చేయాలనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, for Vivek. being here. Thank you. Wonderful talking to you, making it a lively podcast. Thank you. Thank you. Thank you.